రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. ఒక రంగంలో కూడా కాదు, అన్ని రంగాల్లో తను ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అన్ని రంగాల్లో కూడా సక్సెస్ఫుల్ గా రాణిస్తున్న మన ఎనుగంటి లావణ్య గారు ఈ రోజు మన గెస్ట్. సో వారితో మాట్లాడి వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి లావణ్య గారు. నమస్కారం అండి. లావణ్య గారు, మీకు ఆధునిక మొల్లగా బిరుదు వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సాహిత్యం అంటే ఏంటి? ఈ రంగంలోకి రావాలని ఎప్పుడు అనిపించింది మీకు? అంటే సాహిత్యం అంటే మనకు అన్నీ ఉంటాయి కదా! హ్మ్. పద్యాలు, కవితలు, యెస్. కథలు, నాటికలు, నవలలు ఇలా అన్నీ సాహిత్యంలో చాలా ప్రక్రియలు ఉంటాయి. అన్ని ప్రక్రియల్లో చిన్నతనంలో చందమామ కథలు చదువుకోవటం ఇష్టం సహజంగా యెస్. ఎవరికన్నా. అవును. ఏజ్ పెరిగే కొద్దీ పుస్తకాలు మారుతూ ఉంటాయి. హ్మ్. అలా సాహిత్యంలో అంటే తెలియకుండా కొంత ఇంటి వాతావరణం కానివ్వండి అలా పుస్తక రచన, పుస్తక పఠనం మీద ఆసక్తి కలిగింది. ఓకే. అంటే ఏ ఆహ్, ఏజ్‌లో వచ్చింది మీకు ఇలా దీనిపైన? అంటే ఏజ్ అనేది ఏం లేదు. ఓకే. సో, 89 ఇయర్స్ నుంచి అంటే చిన్న వయసులో ఎక్కువగా చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి ఆ పుస్తకాలు చదవడం బాగా ఇష్టంగా ఉండేది. ఓకే. అవి చదివేవాళ్ళం. హ్మ్. కొంత సిక్స్త్, సెవెంత్ ఆ ఏజ్‌కొచ్చేటప్పటికి కంపల్సరీగా రోజు ఇంట్లో వార్తాపత్రికలు చదవటం. హ్మ్. సో, స్కూల్లో వ్యాసరచన పోటీలు ఉండడం, అట్లా వాటికి సంబంధించి ఇంకా మన చరిత్ర తెలుసుకోవడం. ఓకే. అప్పట్లో స్వాతంత్ర సమరం దాని గురించి, లేకపోతే స్వతంత్ర సమర యోధుల గురించి హ్మ్. అలా వ్యాసాలుగా రాయమని అనడం. అందరూ రాసినట్టు మనం రాయకూడదు కదా! ఒక ప్రత్యేకత ఉండాలి కదా అని. ఓకే. ఇంకొంచెం చదువుకోవటం, ఇంట్లో తాతగారు వాళ్ళని, అమ్మ, నాన్న వాళ్ళని అడిగి తెలుసుకోవటం. అలా అంటే సాహిత్యం మీద ఇంకా మనం తెలుసుకోవాలి. వేరే ఇంకా ఏమున్నాయి మనకు తెలియని చాలా ఉన్నాయని ఒక్కొక్క దాని మీద అలా తెలుసుకుంటూ ఎక్కువగా సాహిత్య పఠనం చేయటం ఒక అలవాటుగా అయిపోయింది. ఓకే. అంటే మీరన్నట్టు ఈ సాహిత్య పఠనం చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి, ఎంతో కష్టపడాలి. సో మీరు ఇటు హిందీ అండ్ తెలుగులో కూడా అనువదిస్తూ ఉంటారు పుస్తకాలు. సో దానికి ఎలా ప్రిపేర్ అవుతూ ఉంటారు అంటే మీరు? ఎయిత్ క్లాస్, సెవెంత్, ఎయిత్ చదువుకునేటప్పుడు హ్మ్. ఒక ఫ్రెండ్ వాళ్ళ మదర్ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభలో పనిచేస్తుండేవాళ్ళు. ఓకే. మీరందరూ కూడా చేరొచ్చు కదా అని. సో, హ్మ్. సమ్మర్ సెలవులు ఉంటాయి మనకి ఎటు స్కూల్‌కి. అది ఆ వేసవికాల సెలవుల్లో మీరందరూ రావచ్చు కదా అని అడగడం. అలా ప్రాథమిక నుంచి ప్రవీణ వరకు ఉన్నటువంటి అవన్నీ పూర్తి చేసాం. సంవత్సరానికి ఒక్కొక్కటి అలా చదువుకుంటా. అట్లా చదువుకునేటప్పుడు దానిలో కబీర్ పద్యాలు చెప్పేవాళ్ళు. ఓకే. దోహే అంటారు. మనకి పద్యాలు కాదు. హిందీలో హ్మ్. దోహే అంటారు. అవి వింటే అర్థం చెప్తున్నప్పుడు, అరే! ఇట్లాంటిదేదో తెలుగులో గూడా ఒకటి చదివాం. అప్పటికి వేమన పద్యాలు మనకి చాలా సార్లు చదివేసి చిన్నప్పటి నుంచి వేమన పద్యాలు నేర్పుతూ ఉండేవాళ్ళు కదా! హ్మ్. ఇదేదో వేమన పద్యంలో విన్నట్టుంది. వేమన పద్యంలాగే ఉంది అనే భావన అయితే వచ్చేది. ఓకే. అంటే అప్పట్లో అంత కంపేర్ చేయడం అనేది తెలిసేది కాదు. హ్మ్. ఆ విధంగా హిందీ సాహిత్యం గురించి కూడా తెలుసుకోవటం ప్రారంభమైందనమాట. ఓకే. అలా మొత్తం ప్రవీణ వరకు చదివేసాం. హిందీ టీచర్‌గా బీఎడ్ ట్రైనింగ్ అయిపోయింది. హ్మ్. అది చేస్తూనే ఇటు డిగ్రీలోకొచ్చేటప్పటికి హిందీ లిటరేచర్ అంత తెలుగు సాహిత్యం అప్పటికే కొంత పరిచయం యెస్. ఏర్పడింది. అవును. కే ఈ ప్రవీణ ప్రాథమిక నుంచి ప్రవీణ వరకు చదువుతా హిందీ సాహిత్యము పరిచయం ఏర్పడింది. కానీ దీనిలో ఇంకా లోతుగా తెలుసుకుందాం. మన భాష గురించి మనం తెలుసుకోవటం అది మామూలు విషయం. యెస్. అవును. ఇంకొక భాష గురించి తెలుసుకోవడం అది గొప్పతనమే కదా! హ్మ్. అసలంటే మన భాషలో లేనిది ఆ భాషలో ఏముంది? హ్మ్. ఓకే. ఇక మన భాషలో ఉంది, ఆ భాషలో గూడా ఉందా? హ్మ్. ఇలా తెలుసుకోవాలని ఉత్సుకతో హిందీ లిటరేచర్, బీఏ హిందీ లిటరేచర్ తీసుకొని చదువు. ఓకే. తర్వాత ఎంఏ హిందీ. హ్మ్. అలా ఎంఫిల్, పీహెచ్‌డీలు ఇంకా అలా తెలుగు సాహిత్యాన్ని, హిందీ సాహిత్యాన్ని రెండిటిని చదవటం, రెండిటిని బేరీజు వేసుకోవడం అలా అలవాటయిపోయిందనమాట. అంటే కొన్ని మనలో లేని వాళ్ళ ప్రత్యేకతలుంటాయి. వాళ్ళ హ్మ్. దగ్గరున్నయి యెస్. మనకి అవును. లేక ఎవరి ప్రత్యేకత వాళ్ళది. అంతే. అవును. ఎవరి సాహితీ ప్రక్రియలు వారి. ఎందుకంటే హ్మ్. అన్నిటికీ అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానీ, అన్ని ప్రభావం కూడా సాహిత్యం మీద ఉంటూ ఉంటది. హ్మ్. అంటే ఇటు మన దక్షిణాది సంప్రదాయాలని, సామాజిక, రాజకీయ అంశాలను తెలుసుకుంటూ, ఉత్తరాది వారి యొక్క సంప్రదాయాలని, వాళ్ళ ఆచారాలని, వాళ్ళ సామాజిక, ఆర్థిక పరిస్థితులను గూడా తెలుసుకునేటువంటి అవకాశం నాకు సాహిత్యం ద్వారా కలిగింది. ఓకే. 2 సాహిత్యాల ద్వారా నాకు మంచి ఈ విధమైనటువంటి పరిజ్ఞానం ఏర్పడింది. ఓకే. అలాగే మీరు రామాయణం, మహాభారతంలోని అంతరార్థాలను ఎంతో బాగా విశ్లేషిస్తున్నారు. సో, దాని గురించి ఒకసారి అంటే ఈ ఇంట్రెస్ట్ ఏ విధంగా వచ్చింది? ఇప్పుడు ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది మీకు? అంటే ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకత ఏం కాదు కదా! హ్మ్. ఇప్పుడు మన ఇప్పుడు కాలంలో పిల్లలకి ఉందో లేదో తెలీదు గానీ, చాలా తక్కువైపోయింది. మేము చిన్నతనంలో చదువుకునేటప్పుడు తెలుగులో గానీ, హిందీలో గానీ
తప్పనిసరిగా ఇప్పుడు వేమన పద్యాలు, అలాగే దూర్జటి, కాళహస్తి మహత్యం అని అలా ప్రతి ఒక్కరి శ్రీనాథుని పద్యాలు ఇలా అన్నీ ఉంటూ ఉండేవి. కొంతలో కొంత పరిచయం రామాయణ భారతాలు అప్పట్లో చిన్న వయసు నుంచే మాకు పరిచయం ఏర్పడుతూ ఉంచేది. ఓకే. కాకపోతే అప్పుడు ఆ పద్యం వరకు, ఆ సారాంశం వరకే అక్కడి చదువుకుని మందం వరకు. వదిలేయడం. అది చిన్న వయసు కాబట్టి అంతగా ఇది ఉండేది కాదు. కానీ మాకు డిగ్రీ, పీజీకి వచ్చేప్పటికి ఉమ్, తెలుగు సాహిత్యం ఉంటుంది, అలాగే హిందీ సాహిత్యం. ఈ హిందీ సాహిత్యక ఇతిహాస్ అని ఒక పుస్తకం ఉంటుంది. ఓకే. దానిలోకి వచ్చేప్పటికి మనకి రాజుల కాలం, ఆది కాలం, భక్తి కాలం అని ఇట్లా అన్ని కాలాలు ఉంటాయి. ఆ భక్తి కాలకి వచ్చేప్పటికి తులసిదాస్, సూరదాస్ వాళ్ళ గురించే చెప్తారు. ఉమ్, అలాగే మనకి తెలుగులో కూడా అలానే ఉంటుంది. కానీ ఈ హిందీలోకి వచ్చేప్పటికి మెయిన్గా ఎక్కువగా తులసిదాస్, సూరదాస్ వీళ్ళిద్దరు గురించే చెప్తారు. yes. తులసిదాస్ అంటే రామచరితమానస్, ఆయన అన్ని రాముడు గురించే రాశారు. సూరదాస్ అన్ని కృష్ణుడి గురించే రాశారు. ఓకే, మాకు పీజీలో కూడా ఆయనది ఒక పేపర్ అనమాట, ఎంఏ హిందీలో తులసిదాస్ మీద అదంతా ఒక పేపర్. ఉమ్, అదంతా చదువుకున్నాం. ఓకే, మన తెలుగులో కూడా ఇలాంటి కవి ఉండుంటారు కదా, ఉమ్, yes. ఇంకా ఎంతమంది ఉన్నారు అసలు ఏంటి ఆ పరిశోధన చేస్తా. సరే, తులసిదాస్ రామచరితమానస్ చదివేశాను, ఇవన్నీ చదివాను, బాగుంది. కానీ అసలు రామాయణం రాసిన వాల్మీకి రామాయణాన్ని చదవలేదు. ఉమ్, మిగతా అన్ని రామాయణాలు చదువుతున్నాను, అది కూడా చదువుదామని చదవడం మొదలుపెట్టినప్పుడు ఓకే. అంటే చాలా చాలా విషయాలు ఇప్పుడు చదవడం వేరు, ఒకసారి కాకుండా 4-5 సార్లు అదొక రోజు చదివేటంటే గ్రంథంలాగా అయిపోయింది నాకు. ఓకే. రామాయణం అనేది ప్రతిరోజు ఏదో ఒక దానిలో కొన్ని కొత్త శ్లోకాలన్నా విషయాలు చదువుకోవడం, దాని గురించి విశ్లేషణ చేసుకోవడం, ఉమ్, ఆత్మశోధన చేసుకోవడం అన్నీ అలవాటైపోయినాయి అన్నమాట. ఓకే. అందులో రామచరితమానస్ చదివేసి ఉన్నాను కదా. ఓకే, దీనిలో తులసీదాస్ అలా చెప్పారు, ఉమ్, వాల్మీకి ఎలా చెప్పారు, దాని అంతటా అర్థమేంటి. ఇంకా అధ్యాత్మ రామాయణం, సో అధ్యాత్మ రామాయణంలో ఎలా చెప్పారు, ఇలా ఉన్న రామాయణాలన్నింటినీ చేసుకోవడం. ఓకే, వేరే వాళ్ళు ఇంకెవరైనా రామాయణం రాస్తే అదేంటి వాల్మీకి రామాయణంలో లేదు, అక్కడేదో కనిపిస్తుంది. ఓకే. అలాగా రామాయణ భారతాలు ఇలా చదవడం. మన తెలుగు భారతం ఉంది, ఎస్. మన కవులు రచించినటువంటి అది, అలాగే వ్యాస భారతం, ఈ రెండింటిని పోల్చుకోవడం అన్నీ అలా అలవాటైపోయినాయి అన్నమాట. ఓకే. అంటే ఆధ్యాత్మిక అనే విషయం కన్నా దానిలో వ్యక్తిత్వ వికాసాలు చాలా ఉన్నాయి. అంటే మనం రామాయణ భారత గ్రంథాలని ఓన్లీ ఆధ్యాత్మ విషయంలో చూడటం కరెక్ట్ కాదని, ఓకే. కానీ దానితో పాటు అవి మనకి సమాజానికి, మన వ్యక్తిత్వ మ్మ్. వికాసానికి, మన కుటుంబ వ్యవస్థకి అవసరమైనటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎస్, అవును. దాంతోపాటు సైన్స్ ఉంది, ఉమ్, మనకు తెలియని సైన్స్ ఎంతో ఉంది, లేని విషయం లేదు రెండిట్లో. ఓకే. ఇవాళకి మనం వాడుతున్నటువంటి ఎన్నో పరికరాల గురించి కానీ, ఎన్నో విషయాలు కానీ అన్ని రామాయణ భారతాల్లో ఉన్నాయి. అది వైద్యపరంగా కానీ అన్ని విషయాల్లో లేనిదంటూ లేదు ఆ రెండు పుస్తకాలు. కాకపోతే మనం ఆ దృష్టిగా చూడట్లేదు. ఓకే. అసలు ఎందుకు చూడకూడదు అంటే ప్రతిదీ కొన్ని తప్పులుగా చేస్తున్నారు. తప్పైతే వాల్మీకి చెప్పడు, వ్యాసుడు చెప్పడు. ఎస్. సో ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే మనం ఆలోచన విధానంలో ఉంది కదా, మరలా ఇంకొకసారి వాటిని చూడటం, ఆ దృష్టికోణంలో ఆలోచించటం ఇలా అలవాటైపోయింది. ఓకే. అలాగే లావణ్య గారు అనువాదం చేసేటప్పుడు అందులోని పరమార్థం మిస్ అవ్వకుండా చూసుకోవాలి. సో దాని గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏదైనా? నిజంగా అనువాదం చేయటం అంటే కత్తి మీద సాము లాంటిది. అవును. ఎందుకంటే అవతల రచయిత్రి ఎవరైనా కానీ వాళ్ళలోకి మేము పరకాయ ప్రవేశం చేయాలి. ఎస్. వాళ్ళ ఆత్మ ఏంటి, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ నవల కానీ కథ కానీ రాశారు, రాశారు. దానిలో ఉన్నటువంటి వాళ్ళ మూల ఉద్దేశం ఏంటి, వాళ్ళ చారిత్రక నేపథ్యం ఏంటి, ఏ చరిత్రని వాళ్ళ నేపథ్యంగా తీసుకుని ఆ పుస్తకం రాశారు, లేకపోతే ఒక కవిత రాసిన ఆ కవిత రాయటం వాళ్ళ వెనక హృదయంలో ఉన్నటువంటి భావం ఏంటి, ఒకవేళ సంతోషమా, బాధ ఏదైతే ఉంది, వాళ్ళ పరకాయ ప్రవేశం చేసి దానిలోకి వెళ్ళి చాలాసార్లు చదివి వారి యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ రచనా శైలిని వీటన్నిటిని అర్థం చేసుకుంటా. దాంతోపాటు భాషని, అంటే మనకి తెలుగులో ఎలా మాండలికాలు అన్నీ ఉంటాయో అలాగే హిందీ వాళ్ళకి కూడా మాండలికాలు ఉంటాయి. సో ఆ మాండలికంలో వాళ్ళు వాడేటువంటి పదాలు ఇప్పుడు అంటే చూస్తుంటాం కదా, ఉత్తరాంధ్రలో ఒక రకంగా పదాలకు అర్థాలు కూడా మారుతూ ఉంటాయి. అలాగే హిందీలో కూడా ఉంటాయి అనమాట. వాటి అర్థము భావం చెడిపోకుండా, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలను వాళ్ళకి జాగ్రత్తగా అర్థమయ్యేటట్లుగా అందించడం, వాళ్ళవి కూడా అంతే జాగ్రత్తగా మన వాళ్ళకి పరిచయం చేయటం, చాలా జాగ్రత్తగా వాళ్ళ అన్నీ అధ్యయనం చేస్తూ విశ్లేషణ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చేవాళ్ళు.
అలాగే మీరు సూపర్‌గా రామాయణంలోని రాజనీతి అనే అంశంపై ఒక పుస్తకం రాసారు కదా! ఒకసారి అంటే దాని ఉద్దేశ్యం ఏంటి? ఆ పుస్తకం యొక్క ఉద్దేశ్యం? రాముడు చెప్పిందేంటి? ధర్మం. యెస్. అక్కడ మనం రాజనీతి అనేది అనుకుంటున్నాం. హ్మ్. రాజనీతి లేనిది జనరల్‌గా రాజనీతి అంటే ఒక రాజకీయాలే అనుకుంటాం. హ్మ్. రాజకీయాలే కదా! అన్ని చోట్ల రాజనీతి ఉంది. ఓకే. మనం చేసేటువంటి కార్యాలయాల్లో కూడా హ్మ్. ప్రతి చోట ఉంటది. కాకపోతే దాని మెయిన్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక కంపెనీలో ఉన్నటువంటి సీఈఓ కానివ్వండి, ఒక హ్మ్. అధికారి కానీ, ఒక ఆఫీసర్ కానీ ఎవరైనా ఒక పని చేసేటప్పుడు ఎలా ఎవరెవరిని ఎలా సన్మానం చేసుకురావాలి, ఓకే. ఎవరెవరికి ఎలా గౌరవం ఇవ్వాలి, హ్మ్. ఆ, ఎవరిని విడిచిపెట్టకూడదు, అందరినీ అందరినీ సమన్వయం చేసుకోవాలి. హ్మ్. తగిన రీతిలో వారి వారి స్థాయిని బట్టి వారికి గౌరవం ఇస్తూ వారందరినీ ఎలా మమేకం చేసుకుంటూ ఒక కార్యంలో విజయం సాధించాలి. ఒక పని చేయాలంటే ఎంతమందితో మనం కలుస్తూ ఉంటాం. ఓకే. వారందరినీ కలిసినప్పుడు వారితో ఎలా మాట్లాడాలి, హ్మ్. నొప్పించకుండా వాళ్ళు ఒప్పించకుండా వాళ్ళతో పనులు ఎలా చేయించుకోవాలి ఇబ్బంది ఓకే. పెట్టకుండా. హ్మ్. ఒకవేళ వారు చేస్తుంది తప్పైన అనుకోండి, హ్మ్. తప్పని అంటే ఎదురుగా మొహం మీద నేరుగా చెప్పకుండా సున్నితంగా వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేటట్టు చెప్పి ఓకే. వాళ్ళని సరిదిద్దుతూ మన హ్మ్. పనులు మనం ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ ఆ రామాయణంలో రాజనీతి పుస్తకంలో ఉంది. అవన్నీ ఓకే. రాముడు మనకి నేర్పిస్తున్నటువంటి అంశాలు. హ్మ్. ఆయన అయోధ్యకాండలో వనవాసంలో మొదలుపెట్టి లంక యుద్ధకాండం వరకు ఆయన ఎక్కడెక్కడ ఎలా ఆయన రాజనీతిని ప్రదర్శిస్తూ వచ్చాడు, హ్మ్. నీతిని ధర్మాన్ని తప్పకుండా ఆయన ఓకే. పనులు ఎలా చేసుకుంటూ వచ్చారు, అందరినీ ఎలా సమన్వయం చేసుకున్నారు. సో, ఇక్కడ గుహుని సరిదిద్దాడు అంటే హ్మ్. సరిదిద్దడం అంటే నా రాజ్యంలోకి రా లేకపోతే నేను కూడా నీతో వచ్చేస్తాను అంటే కాదని నెమ్మదిగా అతనికి బుజ్జగించి చెప్పడం. అలాగే అయోధ్యావాసులు అసలు ఈయన బయలుదేరి వెళ్తుంటే వనవాసానికి వెళ్తుంటే మొత్తం అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ సామాన్లు మూట కట్టుకుని ఆయన వెనకమాల బయలుదేరి వస్తే హ్మ్. వాళ్ళందరినీ నెమ్మదిగా వెనక్కి పంపించడం. ఓకే. సో, అంటే మరి ఎవరు వెనకమాల ఆయనతో పాటు నువ్వు ఎక్కడుంటే మాకు అదే అయోధ్య అంటా వచ్చారు వాళ్ళందరూ. అవును. వాళ్ళందరినీ మరి ఒప్పించి మరి వాళ్ళని కూడా ఆయన తీసుకెళ్తే ఇంకా ఆయన వనవాసం ఎలా చేస్తారు? హ్మ్. వాళ్ళందరినీ ఒప్పించి మళ్ళీ అయోధ్యకి పంపించడం. అలాగే సుగ్రీవుడితో స్నేహం, విభీషణుడితో మైత్రి వీళ్ళిద్దరిని ఎక్కడా తక్కువ కాకుండా ఇద్దరికీ తగిన ప్రాధాన్యత ఇస్తా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ రావడం. ఓకే. ఇవన్నీ అంటే రాముడు తను ఆచరిస్తా మనకి కూడా నేర్పించాడు. ఎలా మాట్లాడాలి? హ్మ్. ఒక ఎలా ఉండాలి? సందర్భంలో ఎలా ఎలా మాట్లాడాలి? మాట్లాడాలి? ఓకే. ఎవరిదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు హ్మ్. సలహాలు తీసుకునేటప్పుడు ఎట్లాంటి సలహాలు తీసుకోవాలి? మనం ఒక్కళ్ళమే ఆలోచించి నిర్ణయించుకోవాలా? ఎవరెవరి సలహాలు తీసుకోవాలి? హ్మ్. అందరి సలహాలని ఎంత ఓపికగా వినడం. ఇవన్నీ రామాయణంలో రాజనీతిలో ఉన్నాయి. ఓకే. అంటే పాలకులు కూడా ఎలా ఉండాలి? హ్మ్. పరిపాలన ఎలా చేయాలి? ఓకే. ఇవన్నీ రాముడు మనకి నేర్పించాడు. అలాగే మ్యామ్ రామాయణంలో చిన్న కథల ద్వారా మీరు ఇప్పుడున్న జనరేషన్‌కి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అంటే ఇప్పుడు పిల్లలందరికీ రామాయణం అంటే టీవీ సీరియల్ యెస్. అవును. లేకపోతే సినిమాలు ఇవి సినిమా. చూసేస్తారు. హ్మ్. కానీ వాల్మీకి ఆయన రామాయణం రాసినప్పుడు అందులో ఎన్ని పాత్రలు పెట్టారండి. చివరికి ఒక నది కూడా పాత్రే. సరయూ నది కూడా ఒక పాత్ర. అసలు ఎలా వచ్చింది? నదులు పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? ఓకే. ఇప్పుడు మనకున్నటువంటి మన కృష్ణా, గోదావరి నదులు ఎక్కడి నుంచి వచ్చినాయి? హ్మ్. ఇవన్నీ తెలియదు కదా! అవును. పిల్లలకైతే అసలే తెలీదు. హ్మ్. సో, మా తరం వాళ్ళకైతే కొంత కాకపోతే కొంతన్నా తెలుస్తూ ఉంటది. అంత రామాయణం పుస్తకం పిల్లలు చదవలేరు. యెస్. దానిలో ఉన్నటువంటి మంచి హ్మ్. పిల్లలకి తెలియాలి. వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలి. అందులో మంచి పాత్రలు ఉన్నాయి, చెడు పాత్రలు ఉన్నాయి. మనం హ్మ్. ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు. ఇవన్నీ రామాయణంలోని చిన్న కథల ద్వారా ఒక్కొక్క పాత్ర గురించి చెప్తా. ఓకే. వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని ఇనుమడింపజేస్తా. అంత రామాయణం గురించి చెప్పాలంటే తల్లిదండ్రులకి కష్టం. ఒక్కొక్క పాత్ర యెస్. అంటే కొన్ని మనకు తెలియని పాత్రలు కూడా ఎన్నో ఉన్నాయి అందులో. హ్మ్. అవన్నీ పడుకునేటప్పుడు ఒకప్పుడంటే బెడ్ టైమ్ స్టోరీస్ అని చెప్తూ అవును. ఉండేవాళ్ళు. హ్మ్. బెడ్ చిన్నప్పుడు టైమ్ స్టోరీస్ అని ఎవరో ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకోవడం ఎందుకు? మన మన వాల్మీకి తెలుగులో. రాసినటువంటి, హ్మ్. వ్యాసుడు రాసినటువంటి మన రామాయణ భారతాల పాత్రల్ని బెడ్ టైమ్ స్టోరీస్ లాగా పిల్లలకి చెప్పొచ్చు కదా! ఓకే. అట్లా వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడొచ్చు కదా! దానితో పాటు ఇక్కడ ఇంకో విషయం కూడా ఉందండి నాకు. పిల్లలకి ఇప్పుడు రాముడు వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి కూడా దానిలో ఉన్నాయి. హ్మ్. వాళ్ళందరి గురించి చెప్పేటప్పుడు భగీరథుడి గురించి వస్తూ ఉంటది. అట్లా చెప్పేటప్పుడు
పిల్లలు సహజంగా అడుగుతారు, నాన్న మీ దానిలో కూడా మన ఫ్యామిలీలో కూడా ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, సో ఫేమస్ పర్సన్ ఉన్నారా, అమ్మ మీ దానిలో ఉన్నారా, ఓకే. పిల్లలు సహజంగా హ్మ్. కుతూహలం కొద్ది అడుగుతారు అవునవును. కదా. సో ఆ విధంగా పిల్లలకి కూడా వాళ్ళ వంశం గురించి, వాళ్ళ ఊరి గురించి, హ్మ్. వాళ్ళ ఊరి చరిత్ర గురించి, ఇటు రామాయణం గురించి తెలుసుకుంటారు, అవి వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఇవి రెండిటి గురించి తల్లిదండ్రులు పిల్లలకి చెప్తారు. మన సంస్కృతి, మన ధర్మం, వాటితో పాటు పిల్లల వ్యక్తిత్వ వికాసం, ఇవి 3 వాళ్ళకి ఏర్పడతాయన్న ఉద్దేశంతో ఒక పుస్తకం రాయటం జరిగింది. ఓకే. అలాగే మ్యామ్, సీతామృతం ద్వారా సీతమ్మలోని గుణం గురించి మీరు ఏం తెలుసుకున్నారు మెయిన్‌గా తన వ్యక్తిత్వం గురించి? అసలా వ్యక్తిత్వం గురించంటే, వ్యక్తిత్వం ఈ రోజుకి నా దృష్టిలో హ్మ్. సీతాదేవి మన స్త్రీమూర్తులందరికీ ఆదర్శం. యెస్. అవును. ఆమెను ఆదర్శంగా తీసుకుని మనందరం నడుస్తూ హ్మ్. ఉంటాం. యెస్. ఇంకా ఎలా అయితే రామాయణంలో వాల్మీకి మహర్షి రాముడి గురించి ఒక 16 గుణాలు చెప్తారు. హ్మ్. అలాంటి గుణాలు సీతమ్మలో గూడా ఉన్నాయి. ఓకే. ఇద్దరిలో ఈ సమాన గుణాలే ఉంటాయి. ఎక్కడ ఇద్దరు తగ్గరు. ఇద్దరు రాముడు, సమవుజ్జీల సీత. అన్నిట్లో. హ్మ్. సో, రామాయణం అంటే ఒక్క రాముడి యొక్క ఆయనమే కాదు. సీ సీతారాముల ఇద్దరు నడిచినటువంటి మార్గం. యెస్. అది మనకి ఆదర్శం. హ్మ్. అయితే దీనిలో సీతాదేవి యొక్క ప్రత్యేకత ఏంటంటే, సహజంగా మనకి చాలా వరకు సీతాదేవిని ఒక పతివ్రతా శిరోమణిగా మనం హ్మ్. తెలుసు. అక్కడి వరకే అలాగే తెలుసు. అలా కాకుండా ఆమెలో ఇంకా చాలా లక్షణాలున్నాయి. ఎప్పుడూ ధర్మం తప్పదామె. ఓకే. అంతేకాకుండా తను తప్పకపోవడమే కాదు, రాముడు కూడా ధర్మం తప్పడు. కానీ హ్మ్. ఎక్కడన్నా చిన్న పొరపాటు జరుగుతుందేమోనని ఎప్పుడు రాముడు చేసే పనులన్నిటి మీద ఒక కన్నేసి ఉంచుతది. ఓకే. ఎందుకంటే అక్కడ ఆమె మెయిన్ స్త్రీ భార్య యొక్క ఉద్దేశం ఏంటి? భర్త ధర్మంగా నడుచుకుంటే పిల్లలు హ్మ్. కూడా ధర్మంగా ధర్మంగా నడుచుకుంటారు. ఉంటారు. సంపాదించే ధనంలో కానీ, ఒక భర్తగా కష్టపడి సంపాదించుకొస్తున్నాడంటే సహజంగా భార్యలు అడుగుతారు, ఎక్కడి నుంచి హ్మ్. వచ్చినయి, ఎలా చేశావు అని. అంటే ఎక్కడైనా ఏదన్నా పొరపాటు చేస్తున్నారేమో, దానివల్ల కుటుంబ వాతావరణం ఎక్కడ పాడైపోతుందో, కుటుంబానికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అలాంటి ఏమీ జరగకుండా ఉండాలని ఈ సీతాదేవి కూడా రాముడిని అడుగుతుంది. వీళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు హ్మ్. మహర్షులందరూ వచ్చి, ఇలా రాక్షసులు హింసిస్తున్నారయ్యా మమ్మల్ని, వారిని సంహరించు అంటే, మనం వనవాసానికి వచ్చాము యుద్ధం చేయటానికి కాదు కదా. ఈరోజు ఇప్పుడు ఆయుధం పట్టడం మనకు అవసరమా అని, ఆయుధం పట్టుకోవడం ఎంత ప్రమాదమో అని అక్కడ ఒక కథ కూడా చెప్తుంది అనమాట. సో ఒక మహర్షికి ఓకే. రాజు వచ్చి భద్రపరచమని ఇస్తాడు, భద్రంగానే ఉంచుతాడు. కానీ ఆయన దృష్టి తపస్సు మీద నుంచి నెమ్మది నెమ్మదిగా ఆయుధం మీదకి వెళ్ళి తపస్సు మానేసి ఆయుధం పట్టుకుని హింస చేయటం మొదలు పెడతాడు. అది ఆయుధం ఎంత ప్రమాదకరమో ఎన్ని ఈ రాముడితో చెప్తుంది. నువ్వు అలా చేస్తావని కాదు, కానీ ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అంటే, నువ్వు అలా చెయ్యవు నాకు తెలుసు, ఓకే. నీకు పరస్త్రీని చూడవు, వాళ్ళని ఆకర్షించటం కానీ, అసలు పరస్త్రీని నువ్వు చూడనే చూడవు, ఏ హ్మ్. స్త్రీనైనా తల్లి దృష్టితోనే చూస్తావు, నాకు ఆ విషయంలో ఇది లేదు, ఈ విషయంలో కూడా నాకు నీ మీద సందేహం లేదు. కానీ ఎక్కడన్నా ఒక చిన్న వీళ్ళందరూ బలవంతం పెడితే నువ్వు ఎక్కడన్నా చేస్తావేమోనని ముందుగా, అంటే మరి తను చెప్పడం అంటే మనల్ని కూడా ఒక రకంగా అంతే. హెచ్చరించడమే కదా. ఇంట్లో అవును. మీ ఇంటి వాతావరణం, మీ భర్తలు చేసే పనుల్ని ధర్మబద్ధంగా చేస్తున్నారు. పిల్లలు, హ్మ్. భర్తలు వాళ్ళ నడవడిక అంతా ధర్మబద్ధంగా ఉందా లేదా, లేకపోతే ఎప్పటికప్పుడు సరిచేయండి. అంటే ఒక సమాజం బాగుండటంలో స్త్రీ పాత్ర కూడా ఉంది. హ్మ్. అది ఇంటి వాతావరణం చక్కగా ఉంటే అవన్నీ సరిదిద్దబడుతూ ఉంటాయి. ఇంటి నుంచి సమాజం యెస్. ఏర్పడుతుంది కదా. అవును. ఇంకా ముఖ్యమైన విషయం, రావణాసురుడు అపహరించి తీసుకెళ్ళాడు, అవును. లంకలో పెట్టాడు. హ్మ్. ఎవరున్నారు అక్కడ ఆమెకి తోడు? ఎవ్వరూ ఎవ్వరు లేరు. లేరు. హ్మ్. తను ఒక్కటే. కష్టం వచ్చినా చెప్పుకోవడానికి లేరు. ఏ కష్టం చెప్పుకోవడానికి లేదు. పోనీ అక్కడ ఉన్నటువంటి రాక్షసుల స్త్రీలందరూ మంచివాళ్ళ, ఎప్పుడు అవకాశం వస్తే ఆమెను కోసుకొని తినేద్దామా అని చూసేవాళ్ళు. యెస్. దానితో పాటు రావణాసురుడు రోజుకొకసారో 2 సార్లో వస్తుంటాడు. నువ్వు ఇంత అందంగా ఉంటావు అంటే పొగుడుతూ ఉంటాడు. ఇంకొక పక్క ఏం చేస్తాడు, ఆశ పెడుతూ ఉంటాడు, హ్మ్. ప్రలోభ చేస్తూ ఉంటాడు. చూడు నా లంక ఎంత గొప్పదో, నా దగ్గర ఎంత నగలు ఉన్నాయో, అవి నా రథంలో ఎక్కించుకుని, పుష్పక విమానంలో ఎక్కించుకుని లంక మొత్తం తిప్పుతూ, ఎక్కడన్నా దేనికన్నా ప్రలోభ పడుతుందేమో, ఏ నగలకో లేకపోతే ఈ అంటే నిన్ను మహారాణిని చేస్తాను, నీ తర్వాతే మండోదరి స్థానమని ఇవన్నీ చెప్తూ ఉంటే ప్రలోభ పడుతుందేమో అన్నీ ఆశ పెడుతూ ఉంటాడు. వీటన్నిటికీ ఆశ పడకుండా, దేనికి ప్రలోభ పడకుండా రావణాసురుణ్ణి ధీటుగా ధైర్యంగా ఎదుర్కొంది. యెస్. తనకి తగినట్టు ప్రతి దానికి, ఆయన మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్తా, భయపడలేదు ఎక్కడ, ధైర్యంగా ధైర్యంగా. సమాధానం చెప్పింది. సో హ్మ్. స్త్రీ నీకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా ముందు దేనికి ఆశపడకు. హ్మ్. సమాజంలో నిన్ను ఆశపెట్టే వాళ్ళు చాలా రకాలు ఉంటారు, మగవాళ్ళు కానీ వాళ్ళైనా ఇంకోటి చూపించి నీ దగ్గర లేనిది మేము ఇస్తామని చెప్పి.
అటువంటి దేనికి ఆశపడవద్దు, దేనికి ప్రలోభపడవద్దు. నిన్ను నువ్వు రక్షించుకుంటూ ఉండు, దానితో పాటు నీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉండు. అలాగే ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా దేనికి భయపడవద్దు, ధైర్యంగా ఆ సమస్యని ఎదుర్కో. ఓకే. ఒంటరిగా తను ఎదుర్కోలా. అవును. సీత పడినన్ని కష్టాలు వాళ్ళకి మనం ఎవరు పడం. సీతాదేవి పడినాడు. ఎక్కడ ఏ ప్రతి కష్టాన్ని తను ధైర్యంగానే ఎదుర్కొంది. ఎక్కడ అమ్మో నాకే ఇంత కష్టం వచ్చింది ఏంటా అని ఎక్కడ ఆడవని కూడా ఆడలేదు ఆమె. ధైర్యంగానే ఎదుర్కొంది, ధైర్యంగా రావణాసురుడిని ఎదుర్కొంది. మన పిల్లలకి ఇలాంటి విషయాలే నేర్పించాలి. పెళ్లి చేసి పిల్లల్ని పంపిస్తున్నాం, అక్కడికి వెళ్ళిన కుటుంబంలో ఏదైనా సమస్య కానీ ఏదైనా వస్తే నీ సమస్యని నువ్వే పరిష్కరించుకో అని చెప్తే బాగుంటుంది కదా. మనం దానిలో ఇన్వాల్వ్ అవ్వకుండా సీతమ్మాదేవి తన సమస్యలు తనే పరిష్కరించుకోవాలా. మరి అది కదా మన సీతాదేవి నుంచి నేర్చుకోవాల్సింది. మన పిల్లల్ని సొంతగా ఆలోచించనీయకుండా అన్నిట్లో మనమే దూరేస్తే వాళ్ళ జీవితాలు ఎలా? సీతాదేవిలాగా అలా ధైర్యాన్ని, సమస్య వస్తే సమస్యను పరిష్కరించుకోగలిగే విధానాన్ని, పిల్లల్ని చక్కగా సక్రమంగా సంస్కారవంతంగా తీర్చిదిద్దే విషయంలో తను ఒక్కటే పెంచుతుంది కదా. పిల్లల్ని 14 సంవత్సరాలు వచ్చే వరకు అన్ని విద్యలు నేర్పిస్తుంది. దాంతోపాటు లంకలో ఉన్నటువంటి స్త్రీలు ఈరోజు మన సమాజం ఎలా ఉందో లంక వాతావరణం అలాంటిది. విశృంఖలతో, విచ్చలవిడితనం ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఆ స్త్రీలని మీరు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? అసలు మీకు గౌరవం ఉందా? స్త్రీగా నువ్వు గౌరవం పొందుతున్నావా? మా సమాజంలో మాకు గౌరవం ఉంది, నీకెందుకు పొందట్లేదు అంటే నువ్వు చేస్తున్నటువంటి పనుల వల్లే కదా. ఎందుకు నిన్ను నువ్వు తగ్గించుకుంటావు? వాళ్ళు స్త్రీలు ఎలా గౌరవంగా బతకాలో కూడా ఉన్న సంవత్సరం పాటు ఆ స్త్రీలకు నేర్పించింది సీతాదేవి. మరి ఇంత వ్యక్తిత్వం ఉన్నటువంటి స్త్రీని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందే కదా. ఈ కోణం, ఈ విషయం నచ్చుతుంది, ఈ విషయం నచ్చదు అని లేదు సీతమ్మలో. ప్రతిదీ మనం ఆదర్శంగా తీసుకుని మన జీవితాల్ని, మన పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దవలసిన అంశాలే సీతాదేవి దగ్గర ఉన్నాయి. అవన్నీ ఆ సీతామృతంలో ఉన్నాయి. తన వ్యక్తిత్వాన్ని రక్షించుకుంటూ, తన ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఎక్కడ ఏ విషయంలో మూడింటిని కోల్పోకుండా తన జీవితం బ్యాలెన్స్ చేస్తూ ధైర్యంగా ధర్మాన్ని కూడా వదిలిపెట్టలేదు. ధర్మాన్ని వదిలిపెట్టలేదు, రెండు. అలాగే భర్తని అంతే ప్రేమగా చూసుకుంది. అత్తమామల విషయంలో అక్కడ కూడా వాళ్ళకి లోటు చేయలేదు. ముగ్గురు అత్తలని, మామగారిని వాళ్ళ దగ్గర కూడా నా కోడలు చాలా మంచిదని దశరథ మహారాజు చెప్తాడు రాముడితో, నీకన్నా నాకన్నా ధర్మం విషయంలో సీత ఒక అడుగు ముందుంటుందయ్యా అని చెప్తాడు. మామగారి దగ్గర అంత కీర్తి ప్రతిష్టలు, అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి స్త్రీమూర్తి. మరి సో మనం నిజంగానే ఆమెను ఆదర్శంగా తీసుకునే ముందుకు నడవాలి. సీతాదేవి గురించి ఇంత మంచిగా చెప్పారు కదా. సో ఇప్పుడు రాముడి గురించి, రామతత్వం అంటే ఏమిటి, రామనామం పలకడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? చాలా మంది చెప్తుంటారు కదా చిన్నపిల్లలకి రామతత్వాన్ని నేర్పివ్వాలి అని. అంటే రామతత్వం అనేది మానవతత్వం, మనిషి ఎలా ఉండాలి అది రామతత్వం. రాముడు రావణాసుడు సంహారం చేయటం ఆయన అవతారంలో ఒక భాగం అయితే, మానవుడిని, మనిషిని మనీషిగా తీర్చిదిద్దాలని వచ్చాడు ఆయన. మనీషిగా, ఓకే, మామూలు మనిషిగా కాదు, నువ్వు మనీషిగా ఉత్తమంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు నిన్ను మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కళ్ళతో నువ్వు గౌరవించబడాలి, నీకంటూ ఒక గౌరవం ఉండాలి. ఆ విధంగా నువ్వు జీవించాలి. ఇది మామూలుగా జీవించడం కాదు, అంటే ఎన్నో జన్మల తర్వాత వచ్చేది మానవ జన్మ. ఈ జన్మకి సార్థకత ఉండాలి అంటే నీ జీవితంలో ధర్మాన్ని తప్పకూడదు, ధర్మంతో అన్ని పనులు నువ్వు చేసుకుంటూరా. అలాగే కుటుంబాన్ని, సమాజాన్ని, రెండింటినీ అసలు కుటుంబంలో ఎలా నడుచుకోవాలి. రాముడు కుటుంబంలో కూడా అందరూ ఒకేలా ఉండరు కదా. ఎక్కడ ఏ కుటుంబంలో కూడా అందరూ ఒకే రకమైన మనస్తత్వాలతో ఉండరు. రకరకాల మనస్తత్వాలు, రకరకాల అలవాట్లు అన్నీ ఉంటాయి. అందరినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడ ఎవరిని నొప్పించలేదు అసలు. అయ్యో రాముడు వల్ల మేము బాధపడ్డాము అన్న సందర్భమే లేదు. కుటుంబంలో అందరినీ సరిసమానంగా చూశాడు. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చాడు. కౌశల్యకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆమెకి ఇచ్చాడు, కైకకి ఇవ్వాల్సింది ఇచ్చాడు, సుమిత్రకి ఇవ్వాల్సింది. నాన్నగారికి కైక అంటే ఇష్టం, సో తను కూడా కైకతో మాట్లాడేవాళ్ళు. అలానే తన అమ్మని తక్కువ చేయలేదు. అలా లక్ష్మణ్, భరత, శత్రుఘ్నులను కూడా అలాగే సమానంగా చూశాడు. దానితో పాటు సమాజంలో ఒక స్నేహం చేసుకోవాలంటే ఎవరితో నువ్వు మైత్రి చేసుకోవాలి, వారితో ఎలా ఉండాలి, ఆ స్నేహ భావాన్ని ఎలా పెంపొందించుకోవాలి. అవసరం కోసం స్నేహం కాదు,
Yes. సో చేసిన స్నేహాన్ని మనం చివరిదాకా ఎలా కాపాడుకోవాలి. ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఇవాళ మన సమాజంలో కొరబడినటువంటిది కృతజ్ఞత. Yes. ఆయనకి ఎవరైనా సాయం చేస్తే అది Mm. చిన్నదైనా సరే దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. తనకు అపకారం చేసిన వాళ్ళనైనా ఆయన మర్చిపోతాడు కానీ తనకి చిన్న సాయం చేసిన వాళ్ళను కూడా గుర్తుపెట్టుకుంటాడు ఆయన. ఎప్పటికీ మర్చిపోడు. వాళ్ళకి తనకి చేతనైన సాయం అన్నా చేస్తాడు. కృతజ్ఞత అనేటువంటిది రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయం. ఓకే. ఇన్ని ఇంకా చెప్పాలంటే అసలు ఇంకొక రామాయణమే అవుతుంది మళ్ళీ. రాముడి యొక్క రామతత్వం, మరి రామనామం పలికితే ఏమొస్తుంది అంటే అగ్నితత్వం, చల్లదనం అన్నీ ఉన్నాయి రాముడి దగ్గర. ఓకే. అవన్నీ మనకు వస్తాయి. మన పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుంది. అన్ని మంచి గుణాలు, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే శివుడికి కూడా రాముడు అంటే ప్రీతి. అందుకే ఆయన కూడా ఎప్పుడు రామనామాన్నే జపిస్తాడు. అంత శివుడంతటి వాడే ఆ రామనామాన్ని జపిస్తున్నప్పుడు అల్ప ప్రాణులమైనటువంటి మనం రామనామాన్ని జపిస్తే ఆ రామతత్వాన్ని తెలుసుకుని దాన్ని ఆచరిస్తే మన జీవితానికి ఇంతకు మించిన సార్థకత ఏముంటుంది. Yes. ఓకే. అలాగే మ్యామ్, మహాభారతంలోని ఇటు ధర్మరాజు ఓర్పు కావాలా ఇప్పుడున్న సమాజానికి, లేకపోతే కృష్ణునిలాగా వ్యూహాత్మకంగా ఉండాలా? రెండూ కావాలి. రెండు. ఓకే. ఓపిక ఉండాలి, వ్యూహాలు ఉండాలి. కాకపోతే దేనిని ఎక్కడ ప్రదర్శించాలనేది తెలుసుండాలి. అంటే ఇప్పుడున్న సమాజంలో మీరు అన్నట్టు ఇది తక్కువ అయిపోయింది. ఎప్పుడు ఎక్కడ ప్రదర్శించాలి, ఏ టైంలో ఎలా ఉండాలి ఉండాలని తెలియట్లేదు. ఓర్పు అనేది అస్సలు ఉండట్లేదు. అవును. ఆ ఓర్పు చాలా అవసరం. ఆయన పడిన అవమానాలు ఎవరైనా పడి ఉంటారా? ధర్మాన్ని వదిలిపెట్టలేదు ఇక్కడ ధర్మరాజు కూడా. ఆ ధర్మంతో పాటు నడుస్తూ చాలా కష్టాలు అనుభవించాడు. అంటే ఇప్పుడు వాళ్ళు అంటారు ధర్మంగా ఉంటే కష్టాలు వస్తాయి అని. చాలా మంది అంటూ ఉంటారు ధర్మంగా ఉన్న నిజాలు చెప్పిన కష్టాలు వస్తూ ఉంటాయి. అది కష్టమైనా మనం ధర్మం వైపే నిలబడాలి కదా. ఆయన అలాగే నిలబడ్డాడు. కానీ చివరికి విజయం సాధించాడుగా. అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు ఏమయ్యారు? ఇప్పటికీ తిట్టుకుంటూనే ఉన్నాంగా మనం. ఇప్పుడైనా మంచే కదా. కానీ ఓర్పు అనేది నిజంగా చాలా అవసరం. ఎందుకంటే ఏదైనా ఒక వార్త వినటం కానీ ఏదైనా ఒకటి చూసినప్పుడు కానీ దాన్ని మనం చూసే బేరేజీ వేసుకోవటంలో తొందరపాటు ఉంటుంది. ఒకటి వినగానే అదే వాళ్ళు చెప్పారు నిజమా అబద్ధమా, వాళ్ళు ఆ పని చేయగలరా లేదా, ఇవన్నీ మనం ఆలోచించాలి కదా. ఆలోచించకుండా తొందరపడి నిర్ణయం తీసుకుంటే, లేకపోతే తొందరపడి ఏదైనా ఒక పని చేసినా దానివల్ల అవతల వాళ్ళకి కానీ మనకి కానీ ప్రమాదమే జరుగుతుంది కదా. ముందు ఓర్పు వహించి దాని వెనకమాలు ఉన్నటువంటి నిజానిజాలు తెలుసుకుని సత్యాసత్యాలు తెలుసుకుని అప్పుడు ముందడుగు వేయాలి. అది కూడా ఎట్లా? కృష్ణుడిలాగా వ్యూహం ప్రకారం. అన్ని చోట్ల ఒకేలాగా నడుచుకోవడానికి కుదరదు. మనిషిని బట్టి, సందర్భాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మనం నడుచుకునే విధానాలు ఉండాలి. అందరి దగ్గర ఒకేలా ఉండాలన్నా కుదరదు. అలానే అందరి దగ్గర ప్రతిసారి ఎవరేం చేసినా ఓర్పు వహించాలి అనుకున్నా అది కూడా కరెక్ట్ కాదు. ఎక్కడ ఓర్పు వహించాలి, ఎక్కడ వ్యూహాన్ని రచించాలి, ఇవి రెండు తెలుసుకోవడం చాలా అవసరం. తెలుసుకుని దాని ప్రకారం నడుచుకుంటే సమాజం కూడా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మేడం, ద్రౌపది వస్త్రాభరణం వంటి ఘటనలు చూస్తుంటాం. అంటే ఇప్పుడు సమాజంలో ఎక్కువైపోయాయి. సో మహిళా చట్టంలో ఏమైనా మార్పులు రావాలంటారా? అంటే ఇప్పుడున్న చట్టాలు ఓకేనా? అంటే మనకి చట్టాలు ఉండడానికి చాలా చట్టాలు ఉన్నాయి. అవి సరిగా అమలు చేయట్లేదు. ఇప్పుడు చాలామంది స్త్రీవాదులు వస్తారు. ఒక మాట చెప్పుకుందాం, ఏదన్నా స్త్రీ మీద అత్యాచారం జరిగింది కానీ ఏదన్నా వచ్చినప్పుడు 2 రోజులు అందరం బయటకు వచ్చేసి క్యాండిల్ ర్యాలీలు చేసి ఇంకోటి చేసేసి తర్వాత వదిలేస్తాం. ఓకే, పోలీసులు చట్టాలు కేసులు టేకప్ చేస్తాయి. కానీ తర్వాత ఎంతమంది మీడియా కానీ సంఘాలు కానీ సంస్థలు కానీ ప్రముఖులు కానీ ఎవరైనా ఆ కేసు ఎంత మట్టుకు వచ్చింది, ఏమైంది, ఒకవేళ వీళ్ళు ఒత్తిడి పెట్టారనుకోండి, అవతల స్త్రీకి అత్యాచారం అన్యాయమో చేసిన వాళ్ళని ఎన్కౌంటర్లు చేయటం ఇవే జరుగుతుంది. కానీ మరి ఆ స్త్రీకి న్యాయం జరుగుతుందా? ఇప్పటి వరకు జరిగిన దాఖలాలు తక్కువగా ఉన్నాయి అనే అనిపిస్తూ ఉంటుంది. ఉన్న చట్టాలు ఉన్నాయి కానీ అవి సద్వినియోగం అవ్వట్లేదు. తీసుకోవాల్సినటువంటి సరైన చర్యలు తీసుకోవట్లేదు. దానికి కారణాలు ఏదైనా కానీ అవి తప్పు చేసిన వాడు తప్పు చేసినట్లే. అతన్ని సమర్థిస్తే వాళ్ళు కూడా ఉన్నారు అంటే సో అది దాని అంత దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుంది. చట్టాన్ని అతిక్రమించి చేయకూడదు. మరి ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అనేటువంటి ఈ వేద భూమిలో ఉన్నటువంటి ఈ భారత భూమిలో చెప్పిన పాయింట్ అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నా. ప్రజెంట్ సిచ్యుయేషన్స్ చూస్తే ఫాలో అవుతున్నారా అంటే అది ఇంటి నుంచి మొదలవ్వాలి కదా. ఓకే, ఇంట్లో అమ్మ కూతురిని కొడుకుని ఇద్దరిని తల్లే పెంచుతుంది. ఇద్దరిని ఒకేలాగా పెంచుతున్నావా మరి నువ్వు?
ఏదన్నా ఒక పని చెప్పేటప్పుడు అమ్మాయికి చెప్తా, అమ్మ చదువుకుంటున్నాను అన్నకు చెప్పంటే వాడు అబ్బాయి, వాడు ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి అబ్బాయి, ఇది ఉంది చూసారా అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళని తగ్గించి వాళ్ళని పెంచేస్తున్నావు బట్ కదా. అంటే ఈ మార్పు అనేది కొంచెం వచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకప్పుడు ఉండేది మీరన్నట్టు అబ్బాయికి, అమ్మాయికి. ఇప్పుడు కొంచెం వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. చాలా తక్కువ. ఓకే. ఇంకా హ్మ్. ఆ వ్యత్యాసం అయితే ఉంది, పూర్తిగా అయితే ఓకే. పోలేదు. హ్మ్. ఆ వ్యత్యాసం ఉంది. అని ఇట్లాంటివన్నీ మనం అసలు ఇంట్లో తల్లి స్త్రీని ఎలా గౌరవించాలి, ఎలా హ్మ్. చూడాలి, ఓకే. ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే మనం ఇన్ని జరిగే వీటన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం, హ్మ్. రాత్రి 10 తర్వాత అమ్మాయినైనా అబ్బాయినైనా బయటకు పంపించాల్సిన అవసరం ఏంటి, ఎందుకు ఓకే. పంపిస్తున్నారు, హ్మ్. ఫ్యాషనా, తర్వాత ఏదో జరిగిందని గొడవ చేసే బదులు చట్టాలు రక్షించలేదు, చట్టాలు కాపాడలేదు, పోలీసులు కాపాడలేదు, తర్వాత మనం వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం కదా. అదంతా దానికి ముందు అసలు ఇంట్లో ఎవరినైనా, నుంచే మార్పు ఉండాలి ఇద్దరినైనా, అంటారు. హ్మ్. అమ్మాయినా అబ్బాయినైనా, ఏదన్నా అసలు మెడికల్ ఎమర్జెన్సీనా ఇంకొక ఎమర్జెన్సీ అంటే పంపిస్తే బాగుంటుంది. ఓకే. సరదా కోసం ఈ పబ్బులకని వీటన్నిటికీ హ్మ్. ఎందుకు పంపించడం, మనమే పిల్లల్ని చెడగొడుతున్నాం, ఓకే. వాళ్ళకి చెడు అలవాట్లు అలవాటు చేస్తున్నాం. హ్మ్. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో తెలుసు, వాళ్ళు తీసుకునేటువంటి ఆ మత్తు పదార్థాల దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసు, తెలిసి మరి మనం తప్పులు చేయటం ఎందుకు. హ్మ్. ముందు మన ఇంటిని మనం సంస్కరించుకుంటూ ఉంటే సమాజం, అన్ని ప్రభుత్వాలు, వ్యవస్థలు, చట్టాలు చేయలేవు కదా. యెస్. మన బాధ్యత కూడా ఉండాలిగా. హ్మ్. మనం ఏమీ చేయకుండా అన్నీ వాళ్ళే చేయాలి అనడం ఎంతవరకు సమంజసం. ఒకప్పుడు లేవు ఇవన్నీ, ఈ రోజు ఈ వచ్చినాయి. యెస్. ప్రభుత్వాలు వాళ్ళ ఆదాయ వనరుల కింద వాళ్ళు ఏవైనా పెడతారు, హ్మ్. కానీ మనకి బాధ్యత ఉండాలిగా. సమాజం మీద బాధ్యత ఉండాలి, మన పిల్లల మీద మనకి బాధ్యత ఉండాలి. హ్మ్. వాళ్ళు తప్పుడు మార్గంలో నడుస్తుంటే తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనదేగా. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు, మనతో పాటు ఇంకొక కుటుంబం కూడా అవుతుంది కదా. అవును. మరి ఇవన్నీ మనమే కదా సరిదిద్దాలి. బయటికి వెళ్ళడం, అర్ధరాత్రులు బయటికి వెళ్ళడం, తిరగడం అదే సంస్కారం అనుకుంటా పిల్లల్ని దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటే సమాజమే కాదు, చివరికి ఏదో ఒక రోజు నువ్వు కూడా దెబ్బతింటావు. మొత్తానికి ధర్మంగా ఉండాలి అని అంటారు. ధర్మంగా, ధైర్యంగా ఉంటే విజయం అనేది కాస్త లేట్ అయినా కానీ నీతి, నిజాయితీ, ధర్మం ఇవి ఎప్పుడు ఏ కాలమైనా ఏ యుగమైనా అవి ఆచరించక తప్పదమ్మా. యెస్. అంటే మీరంటే చాలా మంది వాళ్ళు చెడు చేస్తున్నాడు కదా! బట్ వాడికి ఇంకా మంచి జరుగుతుంది అని అందరి అది ఒపీనియన్ అలా ఉంటుంది ఎలా ఇప్పుడున్న అనుకుంటున్నావు వాళ్ళది. నువ్వు మంచి జరుగుతుంది, అంటే నీ కళ్ళ ఇప్పటిదే ముందు చూస్తున్నారు నీ వీళ్ళు. కళ్ళ యెస్. ముందు కనబడేదే కాదు కదా. హ్మ్. వాళ్ళ ఇంటి లోపల ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇంట్లోనే కాదు, ఈరోజు ఒక తప్పు చేస్తే వాడు హ్మ్. ఈ రోజుకు బయటపడిపోవచ్చు ఏదో రకంగా, అవును. కానీ ఎప్పటికైనా శిక్ష అయితే అనుభవించక తప్పదుగా. హ్మ్. అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారుగా, వాళ్ళని కూడా చూస్తున్నాంగా, ఓకే. వాళ్ళని కూడా చూస్తూనే ఉన్నాం కదా. హ్మ్. మరి ఎలా ఆ తప్పుని మనం సమర్థించాలి. ఓకే. అలాగే మ్యామ్ ఇప్పుడు స్త్రీకి స్వేచ్ఛ అంటే ఏంటి మీ దృష్టిలో? అసలు స్త్రీకనే కదా, ఎవరికైనా స్వేచ్ఛ అంటే ఏంటి. అంటే ఇక్కడ మెయిన్‌గా స్త్రీ స్వేచ్ఛ. అది స్వేచ్ఛ అంటే ఏంటి చెప్పండి. మనకి ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసేయడమేనా. ఆ రకంగా చూసుకుంటే వేదకాలం నుంచి స్త్రీలకు స్వేచ్ఛ లేదా, హ్మ్. మనకన్నా వాళ్ళు ఇంకా స్వేచ్ఛగా జీవించారు, అవును. ఇంకా గౌరవంగా ఉన్నారు. హ్మ్. మరి ఈ మధ్య కాలంలోనే స్త్రీ స్వేచ్ఛ అని అంటున్నారు. నీకు ఇంట్లో నీకు స్వేచ్ఛ ఉంది అంటే ఒక్క మాట చెప్తా, అందరికీ అన్ని రకాలుగా ఉండకపోవచ్చు. యెస్. సో ఆర్థిక స్వేచ్ఛ కొంతమందికి లేకపోవచ్చు, హ్మ్. ఇంకొకటి. కానీ ఇప్పటి కాలంలో ఇప్పటి తరానికైతే ఆ ఇబ్బంది కూడా లేదు. ఎందుకంటే కాలేజీల నుంచి వస్తే డిగ్రీ సర్టిఫికేట్తో పాటు సాలరీ సర్టిఫికేట్ కూడా తీసుకునే బయటకు వస్తున్నారు. అసలు యెస్. క్యాంపస్ సెలక్షన్స్లో ఇంచుమించుగా అందరికీ అలాగే ఉన్నాయి. హ్మ్. ఆ ఆ ఆర్థిక స్వేచ్ఛనే స్వేచ్ఛ అనుకుంటున్నారు ఇవాళ పిల్లలు. ఓకే. ఇంకొకటి, ఇంటర్మీడియట్ వరకు ఆ చదువు అవన్నిట్లో ఉండి ఒక పంజరంలో పక్షుల్లాగా ఉంటారు. హ్మ్. ఈ తర్వాత డిగ్రీకో ఇంజనీరింగ్కో ఇంకొక కోర్స్ చదువుకోవడానికి వాళ్ళ నుంచి నగరాలకు వచ్చేస్తున్నారు. అక్కడికి వచ్చేటప్పటికి పిల్లలందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే, మేము పంజరంలో నుంచి పక్షి కనుక బయటకు వదిలేస్తే ఎలా ఉంటుంది హ్మ్. అలా వచ్చేస్తున్నారు. ఓకే. వాళ్ళు వస్త్రధారణ కానివ్వండి, వేషధారణ కానీ అన్నీ మారిపోతున్నాయి. హ్మ్. అదే స్వేచ్ఛ అనుకుంటున్నారు. నా అమ్మ దగ్గర ఉంటే అమ్మ ఇలా బట్టలు వేసుకోమంటది, లేకపోతే నాన్న ఇలా బట్టలు వేసుకోమంటారు, ఈ టైంలో బయటకు వెళ్ళనీరు, వాళ్ళతో ఇది మాట్లాడనీరు. అంటే ఆ కండిషన్స్ పెట్టడం వల్ల ఆ వీళ్ళు కండిషన్ కూడా నీ మంచి కోసమే యెస్. అవును. పెడుతున్నారుగా. హ్మ్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. హ్మ్. ఏంటంటే ఇంట్లో నువ్వు చెప్తున్నావు, అమ్మ అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడకు, వాళ్ళతో బయటకు తిరక్కు అని చెప్తావు. వీళ్ళేంటి ఎందుకు అంటారు. తిరిగి క్వశ్చన్ చేయకు, నేను చెప్పింది విను, ఎందుకు మళ్ళీ క్వశ్చన్ చేస్తావు, మాట్లాడకుండా చెప్పింది విని ఫాలో అయిపో అంటారు. వీళ్ళకేంటి, అమ్మ ఆన్సర్ చెప్పట్లేదు, హ్మ్. పెద్ద కారణం ఏం లేదు, కానీ అమ్మ ఊరినే చెప్తూ ఉంటుంది.
ఓకే. చేసినా ఏమవ్వదు. కానీ మనం దాంతో పాటు నువ్వు కారణం కూడా చెప్పావనుకో, అమ్మ హ్మ్. నువ్వు అబ్బాయితో మాట్లాడతావు. అందరు అబ్బాయిలు ఒకేలా ఉండరు. నువ్వు మంచిగా మాట్లాడుతూ ఉండొచ్చు. హ్మ్. అతన్ని వేరే దృష్టిగా అనుకోవచ్చు. నిన్ను ఇష్టపడుతూ ఉండొచ్చు. నువ్వు అబ్బాయిని ఇష్టపడకపోవచ్చు. రేపు అబ్బాయి అని నువ్వు కాదని దానివల్ల ఇంకా చాలా ప్రమాదాలొస్తాయి. హ్మ్. మరి అలానే గదా! నేను ఇష్టపడుతున్నాను, నువ్వు ఇష్టపడట్లేదని వాళ్ళ మీద యాసిడ్ దాడులు చేయటం యెస్. ఇవన్నీ. అవును. మాట్లాడొద్దు అని కాదు. మాట్లాడి కానీ ఒక హద్దు ఉండాలి. యెస్. ప్రతిదానికి మనకి హద్దులు ఎందుకు పెట్టారు? అమ్మాయిలకైనా, హ్మ్. అబ్బాయిలకైనా ఎవరికైనా హద్దు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హద్దులు పిల్లలకి అర్థమయ్యేటట్లు గనక మనం చెప్తే ఆ పిల్లలకి అవేమి తెలియక పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా ఎవరైనా ఒక ఆర్థిక స్వేచ్ఛను కూడా స్వేచ్ఛే అనుకుంటున్నారు. నాకు కావాల్సినంత సంపాదించుకుంటున్నాను. అప్పుడు హ్మ్. నాకు నచ్చినట్లు ఉండొచ్చు కదా! అదొక్కటే కాదు స్వేచ్ఛ అనేది. ఓకే. అసలు స్వేచ్ఛ అనే దానికి అర్థమే వీళ్ళకి తెలియకుండా అయిపోతుంది. హ్మ్. ఓకే. ఆ స్వేచ్ఛని ఎలా ఉపయోగించుకోవాలో ఒకప్పుడు కొంతమందికి స్వేచ్ఛ లేక ఆ స్వేచ్ఛ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే ఇక్కడ స్వేచ్ఛ ఉన్నటువంటి వాళ్ళు ఆ స్వేచ్ఛని సరిగా వాడుకోకుండా హ్మ్. దానితో విచ్చలవిడితనం విశృంఖలత్వం ఎక్కువైపోయి సమాజ వ్యవస్థ పాడైపోవటానికి కూడా ఒక కారణం అవుతుంది. ఓకే. ఆ పిల్లలకి ఇచ్చిన స్వేచ్ఛ ఇచ్చి దానికి ఉన్నటువంటి హద్దులు కూడా మనం చెప్తే హ్మ్. ఆ హద్దుల్లో ఉంటే అమ్మా నీ స్వేచ్ఛకి భంగం ఉండదు, నీకు భంగం ఉండదు, ముందు నీకు ఎటువంటి ప్రమాదము జరగదు. మితిమీరిన ఏదైనా మితిమీరిన స్వేచ్ఛ కానివ్వండి, మితిమీరిన పనులు కానీ ఎప్పటికైనా ప్రమాదకరం. ప్రమాదకరమే. అది యెస్. ఎవరికైనా. హ్మ్. అవన్నీ చెప్పి పిల్లలకి మీరు ఇచ్చేయండి. అప్పుడు వాళ్ళు కూడా చక్కగా మాట వింటారు. అంటే తల్లిదండ్రుల నుంచే మార్పు రావాలంటారా? అవును. ఓకే. అన్నీ చెప్పాలి మనం. ఎందుకు ఒక పని చెయ్యొద్దు అంటున్నప్పుడు ఎందుకు చెయ్యొద్దు అంటున్నాము? హ్మ్. దానివల్ల జరిగేటువంటి ప్రమాదాలేంటి? అమ్మా ఇదిగో ఇందువల్ల చెప్తున్నాను. ఇందుకు నువ్వు జాగ్రత్తగా ఉండు. హ్మ్. చిన్న పిల్లలు ఇప్పుడు ఈవెన్ ఇంజినీరింగ్ చదివే పిల్లలు కూడా మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. యెస్. అవును. అప్పటి వరకు ఇంటర్మీడియేట్ వరకు ఉండి అమ్మ ఇంట్లో తిరుగుతూ ఉండి ఒక్కసారిగా కాలేజీలకి వచ్చేప్పటికి ఇప్పుడు ఏది చూసినా అబ్బా మాకు తెలుసు అమ్మకి తెలీదు. హ్మ్. ఫ్యాషన్ కానివ్వండి నే ఆధునికత వేరండి, విశృంఖలత్వం వేరండి. హ్మ్. ఆ రెండిటికి రెండిటికి మధ్య తేడా తెలియట్లేదు. ఓకే. సో ఏ విషయంలోనైనా అది వస్త్రధారణ కాండి వేషభూషణ కానీ ఆధునికత వేరు ఇది వేరు. ఆ రెండిటి మధ్య ఉన్నట్టు సన్న గీత ఉంటుంది. ఆ సన్న గీత వాళ్ళకి తెలియట్లేదు. ఆ ఓకే. తెలియకే ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. హ్మ్. అలాగే మేడం భారతంలో కర్ణుడి పాత్ర ద్వారా మన సామాజిక బాధ్యత ఏంటని గుర్తించాలి? ఆ కర్ణుడిలో హ్మ్. అంటే సహజంగా ఒక విషయం చెప్తాను. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. అవును. ఇక్కడ కర్ణుడి దగ్గరికి వచ్చేప్పటికి కూడా మంచి చెడు రెండు రెండు ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. కానీ తనేం చేశాడంటే తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. హ్మ్. నాకంటూ ఒక గుర్తింపు కావాలి. దానికోసం నేను ఎవరితో స్నేహం చేస్తున్నాను అనేది ఓకే. తను ఆలోచించలే. అంటే హ్మ్. మనకి ఏదన్నా ఒక పని జరగాలన్నా లేకపోతే ఒక వ్యక్తితో స్నేహం చేయాలి అనుకున్నప్పుడు హ్మ్. ఆ అవతలున్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడు, ఓకే. అతని స్వభావం ఏంటి, అతని ఆలోచనలేంటి, నేను ఇతనితో స్నేహం చేయటం వల్ల నాకు వచ్చే లాభం ఎంత, అతనికి వచ్చే లాభం ఎంత, నాకు వచ్చే నష్టం ఏంటి, నేను ఏం కోల్పోతాను, ఇవన్నీ ఆలోచించుకుని కూడా చేయాలి. స్నేహం చేసేటప్పుడు. ఆ, ఓకే. మరి కర్ణుడు అది చేయలేదు కదా, హ్మ్. చేయకుండా దుర్యోధనుడితో స్నేహం చేశాడు. మరి నీ వ్యక్తిత్వం మంచిదే అవ్వచ్చు, నీ చేసే ఇది వీరుడివే అవ్వచ్చు, కానీ నువ్వు చేస్తున్నటువంటి సహవాసం ఎలాంటిది, చెడు సహవాసం. మళ్ళీ ఒక సామెత ఉంటుంది, నువ్వు ఎలాంటి వాడివో నీ చుట్టూ ఉన్న స్నేహితులను బట్టి చెప్పచ్చు Yes. అని. అవును. మరి కర్ణుడిని దుష్ట చతుష్టయం కిందలో ఆయన కూడా ఒక అతనే అయిపోయాడు కదా. హ్మ్. నువ్వు మంచి అలవాట్లు ఉన్నా కూడా నువ్వు చెడ్డవాడివే అయ్యావు. అంటే ఇక్కడ అర్జునుడు ఆయనకి ప్రత్యర్థి. హ్మ్. అర్జునుడి దెబ్బ కొట్టాలి, అర్జునుడి మీద గెలవాలి అని. నువ్వు వేరే వాళ్ళ మీద నువ్వు గెలవాలి అనుకో, కానీ దానిలో ఈర్ష్య, అసూయలు ఇవేమీ ఉండకూడదు. ఓకే. వేరే వాళ్ళని మనం ప్రత్యర్థిగా అనుకుందాం. ఈర్ష్య, అసూయ లేకుండా నువ్వు వాళ్ళ మీద గెలవడానికి గెలవాలి. ప్రయత్నం చేయి. దానికోసం ఎలా అయినా గెలవాలి అని చెడు మార్గాలు తొక్కటం తప్పు. ఓకే. దానితో పాటు అతనిలో ఉన్న ఒక మంచి లక్షణం, ఆఖరణ కృష్ణుడు వచ్చి అయ్యా నువ్వు కుంతికి పుట్టిన కొడుకువి, హ్మ్. ధర్మరాజు కంటే పెద్దవాడివి, నువ్వు కనుక అటు వచ్చేస్తే రాజ్యం మొత్తం నీకే ఇచ్చేస్తాడు ధర్మరాజు, పాండవులందరూ కూడా నీకు సేవ చేస్తారు ఎన్ని చెప్పినప్పుడు కర్ణుడు దానికి ఒప్పుకోడు. అక్కడ ఆయన వ్యక్తిత్వం నచ్చింది. అది అవసరం కూడా ఎవరికైనా. సో అటు ఇన్నాళ్ళు మంచుకో చెడుకో నేను దుర్యోధనుడితో స్నేహం చేశాను, ఆ స్నేహాన్ని వదిలిపెట్టాను హ్మ్. అది చెప్తూ ఇంకొక మాట ఏం చెప్పాడు, ఇవాళ నేను వెళ్తే నాకు ధర్మరాజు ఇచ్చేస్తాడన్ని, కానీ
నేను ఇప్పటివరకు చాలా అధర్మాలు చేశాను. నాకు రాజ్యం ఇస్తే నేను ఆ రాజ్యం తీసుకెళ్ళి మళ్ళీ దుర్యోధనుడికే ఇవ్వాలి కదా! అధర్మానికే నేను సాయం చేయాలి కదా! అందుకని నేను అది చెయ్యను. ఓకే. నన్ను ఈ దుర్యోధనుడి స్నేహితుడిగానే ఉండనివ్వండి. అంటే ఆయన దగ్గర ఏం చేయకూడదో అలా చెడు నేర్చుకోవాలి. అలాగే ఒక నిజం తెలిసిన తనకి వెళ్ళిపోతే మరి రాజ్యం వస్తాయి, గౌరవం వస్తుంది, అన్నీ వస్తాయి. అయినప్పటికీ తనకు అది వద్దు. చాలా తప్పులు చేశాను. తన తప్పుల్ని తను సరిదిద్దుకోవాలి అనుకున్నాడు. కానీ నాకు ఆ గౌరవం వద్దని చక్కగా వదిలేసాడు. అది కూడా ఉండాలి. ఆ మంచితనము ఉండాలి. ఈ ఇలా ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేసే ఇంకొకటండి, మాట్లాడే మాటలు కూడా సగం కౌరవ కురు సంగ్రామం జరగడానికి, కురుక్షేత్ర యుద్ధం జరగడానికి మయసభలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక కారణం. ఆ మాటలు కూడా ఎక్కువగా మాట్లాడింది కర్ణుడు. అది కూడా మరి అంత నోటి దురుసుతనం ఉండకూడదు. ఓకే. అలాగే మేడం, భారతీయ సంస్కృతిలో స్త్రీ గురించి చర్చించినప్పుడు గాంధారి పాత్రని మీరు ఎలా విశ్లేషిస్తారు? సో నిజంగా మన వేద పురాణాల్లో ఉన్నటువంటి స్త్రీలలో గాంధారికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ స్త్రీ అయినా పెళ్లి చేసుకునే వ్యక్తి గురించి, కాబోయే భర్త గురించి కొన్ని కలలు కంటది. ఇలా ఉండాలి, అలా ఉండాలి. అందులో ఆమె రాజకుమార్తె. ఇంకా ఆమె ఇంకెన్నిగా ఊహించుకుని ఉంటుంది, ఎంత పెద్ద రాజవంశస్థుడు నన్ను పెళ్లి చేసుకుంటాడు, ఆ రాజు ఇలా ఉంటాడు, అలా ఉంటాడని ఏదో తను కూడా కొన్ని కలలు కని ఉంటుంది కదా. కానీ తన కన్న కలలకి విరుద్ధంగా తన తండ్రి ధృతరాష్ట్రుడితో వివాహం కుదిర్చారు. దానికి ఆమె వెంటనే ఇవాళ మనం అయితే ఏంటి అతను చేసుకోవాలా, నాకు నచ్చలేదు, నాకు వద్దని చెప్పేస్తాం. కానీ అక్కడ అమ్మాయి ఆ పని చేయలేదు. అంటే వాళ్ళ నాన్న చెప్పారు, అమ్మ నేను నీ పెళ్ళి అతనితో చేయడానికి ఉన్న కారణాలు ఇవి, అతనికి చూపలేదు, నేను ఒప్పుకుంటాను. కానీ అందులో ఉన్న మంచి లక్షణాలు చెప్పి, ఆ వంశ గొప్పతనము చెప్పి, అన్ని కారణాలు చెప్పినాక తను అంగీకరించి తన ఇష్టంగానే చేశాడు. ఆ తండ్రి కూడా ఇష్టం లేకుండా చేయలేదు. అప్పట్లో ఉన్నటువంటి గొప్ప విషయం, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి అంగీకారం అయితేనే చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు కూడా అంతే చేస్తున్నారు. ఎప్పుడైనా స్త్రీకి అంగీకారం లేకుండా అన్నట్టు అప్పటి కాలంలో తల్లిదండ్రులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. అవును, అది ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు అది తగ్గినట్టు అనిపిస్తున్నది. దాంతో తర్వాత ఆమెకి తెలుసు తన పెళ్లి చేసుకునే వ్యక్తికి చూపు లేదు, గుడ్డివాడు అని. తను కూడా నిర్ణయించుకుంది, తను చూడలేని ప్రపంచాన్ని నేను చూడకూడదని ఒకటి అనుకుంది. తను చూడనిది నేను చూసినా తనకి కూడా ఒక బాధే ఉంటుంది కదా. అంటే అయ్యో నేను ఇదిగా ఉన్నాను, కొంత మగవాళ్ళకు ఉండే పొసెసివ్నెస్ కానివ్వండి, ఇది ఏర్పడకూడదు. తను చూడకుండా నేను చూసినా కానీ తనకి నా మీద ఎటువంటి దురభిప్రాయము కలగకూడదు. అలాగే తన చూడని ప్రపంచం, లోకం నేను కూడా చూడకూడదు. ఇవన్నీ చాలా బాగా ఆలోచించుకుని భవిష్యత్తులో దానివల్ల జరిగేటువంటి అనర్థాల గురించి, లాభాల గురించి, అన్నిటి గురించి ఆలోచించుకుని తను కూడా వివాహానికి ముందే కళ్ళకి గంతలు కట్టేసుకుంది. ఇంత చేస్తా కూడా తను పిల్లల్ని పెంచే విషయంలో తను ధర్మ మార్గంలో ఎంతగా నడిపించాలని ప్రయత్నం చేసినా తన భర్తని, పిల్లల్ని ఇద్దరిని, కానీ వాళ్ళు వినలేదు. చివరికి దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తల్లి ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తే ఎతో ధర్మ తతో జయ అంటది. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం సిద్ధిస్తుంది అని. కానీ సహజంగా తల్లి అనేటప్పుడు తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తే ఏమంటాం, విజయీ భవ అని ఏదో ఆశీర్వదిస్తాం. కానీ తను అలా ఆశీర్వదించలేదు. ఎందుకంటే తన ఆశీర్వాద ప్రభావం తనకు తెలుసు, తన తపశక్తి తనకు తెలుసు. గాంధారి కూడా సాధారణ స్త్రీ కాదండి. ఆమె వీళ్ళందరూ చనిపోతే కౌరవులందరూ చనిపోయి పాండవులు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు కలిగినటువంటి బాధ కానీ, కోపంగా నా పిల్లలందరినీ చంపేశారా అన్న బాధతో, కోపంతో ఆమె ఇలా చూస్తే ధర్మరాజు కాళ్ళు చూస్తే ఆయన గోళ్ళు కాలిపోయింది. మరి అంత తపశక్తి ఉన్నప్పుడు ఆమె గనక తన కొడుకుని విజయీభవ అని ఆశీర్వదిస్తే ఎక్కడ నా కొడుకు విజయం సాధిస్తాడో, ఎక్కడ అధర్మం ఇంకా పెరిగిపోతుందో. అలా చేయలేదు ఆమె. మరి ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం ఉంటుంది అని దీవించి పంపించింది. మరి అది ఎంత గొప్ప విషయం అండి. అలా దీవించే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలా ఇచ్చేసేవాళ్ళు. తన కొడుకు చేస్తున్న తప్పుల్ని ఎంతోగా దిద్దాలని ప్రయత్నం చేసింది. ఒక తల్లిగా తన బాధ్యతను తను సక్రమంగా నిర్వర్తించింది. కానీ తమ్ముడు, భర్త వాళ్ళ ప్రభావంలో పడి పిల్లలు వినలేదు. భర్తని సరిదిద్దాలని చూసింది. అది తన దురదృష్టం కొద్దీ వాళ్ళు సరైన మార్గంలో నడవలేదు. తన ప్రయత్నం అయితే తను చేసింది. నడవట్లేదు నాకందుకని వదిలేకుండా ఆఖరి వరకు తన ప్రయత్నం తను చేస్తూనే ఉంది.
ఇప్పుడు గాంధారి విషయంలో ఏదైతే జరిగిందో అంటే పిల్లలు, భర్త చెప్పినా వినట్లేదు అని ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా ఒక రకంగా ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ అవును. చేస్తున్నారు. ఇప్పటి పిల్లలు కానీ, హస్బెండ్ కానీ మేము చెప్పినా వినట్లేదు అని అంటున్నారు. సో, వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? అంటే అంటే ఓపిక అనేది ఉంటుంది. స్త్రీకి ఓపిక అని ఉంటుంది. బట్ వాళ్ళు వినక చేయడం వల్ల ఇంకా ఓపిక అనేది నశించి బయటికొచ్చేస్తున్నారనుకోవచ్చా? అది కూడా ఒక కారణం. హ్మ్. కానీ మరి గాంధారి ఆఖరి వరకు ప్రయత్నం చేస్తానే ఉంది గదా! కాకపోతే ధృతరాష్ట్రుడు కొడుకులందరినీ కోల్పోయిన తర్వాత అప్పటికి కళ్ళు తెరిచినా ఆయనలో అధర్మం కంటే ఈర్ష్య, అసూయ గుణాలెక్కువ. ఓకే. ఓకే. మనం ఇవాల్టి దీన్ని ధృతరాష్ట్రుడు, దుర్యోధనుల్ని కంపేర్ చేయలేం ఒకటి. యెస్. అంటే ఆ ధృతరాష్ట్రుడిలో సహజంగా ఈర్ష్య, అసూయ ఉన్నాయి. నా పిల్లల కంటే నా తమ్ముడు పిల్లలు ఎక్కువైపోతున్నారు. నా పిల్లలకే రాజ్యం కావాలి. హ్మ్. ఇలాంటి కాకపోతే ఇక్కడొకటుంది. ఇవాల్టి తల్లిదండ్రుల్లో. నా పిల్లవాడే చదువులో ముందుండాలి. ఓకే. ఆ! ఆహ్, కొంత మనం గూడా అలాగే అవును. చేస్తున్నాం పిల్లల్ని. హ్మ్. మిగతా విషయాలేమి తెలుసుకోనీకుండా ఇవే చెప్తూ నువ్వు చదువు. ఆ చదువులో నువ్వే ముందుండాలి. ఈ ఐఐటీలు ఈ ర్యాంకే తెచ్చుకోవాలి. ఇట్లా ఇవన్నీ ఇచ్చేయటంలో ధృతరాష్ట్రుడిలాగా మనం కూడా చేస్తూనే ఉన్నాం. ఆ హ్మ్. విషయంలో కొంత తల్లులు కూడా ఉంటూ ఉంటారు. అది ఇది కంపేర్ చేయలేము. ఓకే. కానీ ఇక్కడున్నటువంటి ఇవాళ మన పరిస్థితులు వేరు. అక్కడున్నటువంటి పరిస్థితులు వేరు. హ్మ్. చెప్తే వినటం, వినకపోవడం అనేది ఎట్లా ఉంటదంటే భర్త దగ్గరికొచ్చేటప్పటికి తిను వేరే ఇంట్లో పెరిగి వస్తది. వస్తుంది. అవును. అప్పటికే ఆ తల్లి అన్నీ నేర్పించేసి అన్నీ ఉండడంతో, తన వీలైనంత వరకు తన భర్తని మార్చడానికి ఏదైనా హ్మ్. తప్పు పనులు చేస్తుంటే తన వంతుగా కృషి చేస్తూనే ఉంటదండి. స్త్రీకి ఓపిక ఎక్కువే. యెస్. ఇవాల్టి రోజుకి కూడా ఎన్ని బయట పనులు చేస్తున్నా, ఎన్ని ఇంటి హ్మ్. పనులు చేసుకున్నా, ఎన్ని చేస్తున్నా కొన్ని కొన్ని విషయాల్లో చాలా ఓపికగానే ఉంటది. ఎందుకంటే తనకి తెలుసు నేను ఆవేశపడి అంటే కొంతమంది తొందరపడి నిర్ణయాలు తీసుకుని కుటుంబ వాతావరణాన్ని చెడగొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ హ్మ్. వాళ్ళు బట్ తక్కువ చాలా మంది. తక్కువ అది మాత్రం. వీళ్ళే ఎక్కువ ఓ కష్టమైన ఇంట్లోనే హ్మ్. ఉండి వాళ్ళని సరిదిద్దుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక రోజుకి మారకపోతారా అన్న అవును. ప్రయత్నంలో ఉండి వాళ్ళ ప్రయత్నాన్ని వదలకుండా చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే వీళ్ళు కూడా కొంతకాలం చెప్పేసి ఇంకా వాడు వినట్లేదు అని హ్మ్. వదిలేస్తూ యెస్. ఆహ్, అలా వాళ్ళు కూడా ఒకదానికి అంటే ఒక సీరియల్స్ చూసుకోవడానికి, ఇంకొక దానికి సోషల్ మీడియాకి వాళ్ళు కూడా అలవాటు పడిపోతున్నారు. మనం వీళ్ళని ఇంకా మానిటరింగ్ చేసే విధానాన్ని వదిలేస్తున్నారు తల్లులు. ఓకే. హ్మ్. అది కాకుండా నాన్న ఇదిగో ఈ పని చేస్తే అంటే నీ 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 లైఫ్‌లో జరిగినయి అన్నా ఒక చిన్న కథలాగా వాళ్ళకి చెప్పొచ్చు. అప్పుడప్పుడన్నా ఆలోచన రేకెత్తించే విధంగా మనం చెప్తూ ఉంటే హ్మ్. పిల్లలకు కొంత కాపోతే పిల్లలకి మారే అవకాశం ఉంటదండి మనం చెప్తూ ఉంటే. ఓకే. ఓకే. భర్తని ఆ విషయాలు వేరు. భర్త విషయం వేరు. మన పిల్లలు మన కన్న పిల్లలకి మనం ఎంతో కొంత ఏదో ఒకటి చెప్పి మార్చేటువంటి అవకాశం ఉంటది మనకి. ఓకే. హ్మ్. కాకపోతే కొంత ఓపిక కావాలి. ప్రేమగా చెప్తే వినని పిల్లలెవరూ ఉండరు. ఓకే. ఇంకొకటేంటంటే వాళ్ళకి ఏదైతే మనం చెయ్యొద్దు, చూడొద్దు అట్లా చెప్తున్నామో మనం హ్మ్. అది ఆ పని మనం కూడా చేయకుండా ఉంటే ఓకే. ఇప్పుడు పిల్లలు చెప్పింది వింటూ ఉంటారు. హ్మ్. ఇందాక హ్మ్. మనం స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడాం గదా మేడం. ఇప్పుడు మగవారికి స్వేచ్ఛ అంటే ఏంటి? మీ దృష్టిలో అంటే మగవాళ్ళకి తల్లిదండ్రులు కూడా ఎలాంటి విషయాలు చెప్పాలి? అంటే మీరు ఇందాక ఒక పర్సన్ మంచిగా ఎదగడానికి తల్లిదండ్రుల పాత్ర కీలకం అన్నారు కదా! సో, ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌లో మనం చూస్తున్నాం బయట ఎలా ఉంది సిట్యుయేషన్స్ అని. వాటిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సూచనలు చేయాలి మగవాళ్ళకి తల్లిదండ్రులు? అసలు అంటే ఇవాళ సమాజం ఎలా ఉందనేది కూడా మనం ముందు పిల్లలకి చెప్పాలమ్మా. హ్మ్. నీ చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు? ఎలాంటి వాతావరణం సమాజంలో ఉంది? అలాగే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదన్నా అవతల వాళ్ళు నీకు చెప్తూ ఉన్నప్పుడు ముందు హ్మ్. వాళ్ళు చెప్పేది విను. ఓకే. నీకది ఇవాళ రోజున పిల్లలు ఏది ఎక్కువసేపు వినడానికి ఇష్టపడట్లేదు. అవును. పిల్లలే కాదు పెద్దవాళ్ళు గూడా. హ్మ్. ముందు వినడానికి ఇష్టపడట్లేదు. ముందు వినడం నేర్పించాలి. ఓకే. అలాగే మాట్లాడడం నేర్పించాలి. హ్మ్. ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది నేర్పించాలి. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలనేది నేర్పించాలి. అది కొన్ని విషయాల్లో నాకు దక్షిణాదిలో మనకది చాలా మైనస్ పాయింట్. ఉత్తరాదిని వెళ్తే మనకి హ్మ్. వాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించటంలో వాళ్ళు నిజంగా అగ్రస్థానంలోనే ఉంటారు మనకన్నా. అంటే మనకిక్కడ అది తక్కువైందంటారా మీరు? తక్కువే. ఓకే. అంటే పెద్దవాళ్ళని గౌరవించడంలో. ఆ! తల్లిదండ్రులను గౌరవించడం గాని, ఇంటికెవరన్నా వస్తే వాళ్ళని హ్మ్. మాట్లాడించటంలో, వాళ్ళని గౌరవించటంలో ఇవన్నీ మన వైపు మరి ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో అయితే కొంత తక్కువగానే ఉంటాయి అవి. ఓకే.
అది అదొకటి మనం చాలా ముఖ్యంగా వాళ్ళకి నేర్పించాల్సిన విషయం. ఎవరన్నా వస్తే నువ్వు లోపలికెళ్ళిపోయి చదువుకో అని కాకుండా, ఒక్క 5 నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడితే, హ్మ్. నాన్న ఫ్రెండు ఏంటి అన్నీ తెలుస్తాయి కదా! వాళ్ళకి కూడా. తెలియాల్సిన అవసరం కూడా ఉంది. హ్మ్. ఎట్లాంటి వాళ్ళు, నాన్న ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, ఆ అంకుల్ ఎలా మాట్లాడతారు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళ దగ్గర సమాజంలో ఏ మనిషి దగ్గరైనా మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటదమ్మా. అవును. మంచి గాని, చెడు కానీ. హ్మ్. అది నేర్చుకునే అవకాశం మనం మన పిల్లలకి ఇవ్వట్లేదు. ఓకే. ఎంతసేపు పుస్తకాలు, ర్యాంకులు, ఉద్యోగం, సంపాదన వీటెనకమాల పరిగెడుతున్నాం. హ్మ్. పరిగెట్టిస్తున్నాం పిల్లల్ని. జీవిత పాఠాలు నేర్పించట్లేదు. జీవితానికి అవసరమైనటువంటివి ఏవి మనం చెప్పట్లేదు. ఎంతకాలం మనం తోడుంటాం? హ్మ్. ఎల్లకాలం మన యెస్. చేయి పట్టుకునే నడిపించంగా. అసలు వాళ్ళకంటూ జీవితంలో ఒక అభిప్రాయాలు, హ్మ్. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడడం ఇవన్నీ ఉండకూడదు కదా! మరి నాన్న ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు? ఆ అంకుల్ ఎలాంటి వాళ్ళు? నేను ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి? ఇలాంటివన్నీ పిల్లలకి తెలియాలి కదా! మరి ఆ స్నేహితుల ద్వారానే వీళ్ళు అలవాట్లు చేసుకోవటం కానీ, ఇంకొక పనులు కూడా వస్తున్నాయి. అలాగే మనం ఎప్పుడూ చెప్పుకునే సహజంగా స్త్రీలను గౌరవించడం అనేది నేర్పించాలి. నువ్వు ఇంకొకటి దేశభక్తి ఒకటి నేర్పించాలి మనం. హ్మ్. మన దేశం ఎంత గొప్ప దేశమో వీటన్నిటి మన దేశం గురించి చెప్పాలి. మన ధర్మం గురించి చెప్పాలి ముఖ్యంగా. ఓకే. ఆ ధర్మం గురించి చెప్పట్లేదు. ఈ ధర్మం దగ్గరికొచ్చేప్పుడు ఇక్కడ గూడా మన హిందూ ధర్మంలో జరుగుతున్నటువంటి ఒక పొరపాటు. మిగతా ధర్మం వాళ్ళు వాళ్ళ ఖురాన్‌లు గాని, బైబిల్‌లు గాని చదివిచ్చినట్టు మన రామాయణ, భారతాలు, భగవద్గీత చదివిస్తున్నాము పిల్లలకి. హ్మ్. చదివించడం సంగతి పక్కన పెట్టండి. కనీసం దేవుడికి ఒక 2 నిమిషాలు కూర్చొని దండం పెట్టుకునేటువంటి పని గూడా మనం చేయలేకపోతున్నామే. ఆ! ఒక నుదుటిన సింధూరం పెట్టుకోవడం ఆడపిల్లలకి, మగపిల్లలకి ఇద్దరికీ నేర్పించట్లేదు. బొట్టు పెట్టుకోవడం అనేది నేర్పించట్లేదు. అంటే ఒక మాట చెప్తా మీరు కూడా జుట్టు వదిలేసుకునే వచ్చారు. హ్మ్. జడలు వేసుకోవడంలో ఉండేటువంటి ప్రాముఖ్యతను చెప్పాలి. అది చెప్పట్లేదు మనం. ఎందుకు అసలు మనకి మన ఆచారంలో ఉన్నటువంటి సైన్స్‌ని ఎందుకు చేయమన్నారు? అలా వెనకటి నుంచి చేస్తున్నాం చేయండి కాదు. వాటికున్నటువంటి ఆచారాల్లో ఉన్నటువంటి సైన్స్‌ని చెప్పండి. వాటి హ్మ్. ప్రాముఖ్యతను ఎందుకు వద్దన్నారు? ఎందుకు చేయమన్నారు? ఎందుకు వద్దన్నారు? ఇవన్నీ చెప్తే వాళ్ళు చక్కగా అవలంబిస్తారు. మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం చెప్పాలి. ఎందుకు హిందూ ధర్మం ఇంత గొప్పది? మన సనాతన ధర్మం ఎందుకు గొప్పది? దానిని ఎందుకు ఆచరించాలి? ఆచరించలేకపోవడం వల్ల ఎందుకు ఇబ్బందులు పడుతున్నాం? మనం అవి చెప్పకపోవడం వల్ల హ్మ్. ఈ రోజున ఉన్నటువంటి అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ వేరే మతం వాళ్ళని ఇష్టపడడం, వాళ్ళతో వెళ్ళిపోవటం చేస్తున్నారు కదా! అవును. మన ధర్మం యొక్క గొప్పతనం మనం చెప్పుంటే వాళ్ళు ఆ పనులు చేసేవాళ్ళు కాదు కదా! మనం ఆచరిస్తా పొద్దున్నే లేచినాక పిల్లవాడు స్కూల్‌కెళ్ళేటప్పుడు అమ్మో, నాన్న నాన్న దేవుడి దగ్గరికెళ్ళి ఒక 2 నిమిషాలు దండం పెట్టు. వాడికి నువ్వు రోజు ఒక చిన్న అలవాటు చేసి ఏదో ఒక హ్మ్. పనులు చేస్తున్నప్పుడు చిన్న చాలీసానో ఇంకొకటో నేర్పిస్తూ ఉంటే దానిలో ఉన్నటువంటి భావాలను ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళు చక్కగా అన్నీ నేర్చుకుని అవలంబిస్తారు కదా! దానికి హిందూ ధర్మము, మన ధర్మం, సనాతన ధర్మం, హిందూ ధర్మం 2 బాగుపడతాయి. పిల్లవాడు ఒక మంచి మార్గంలో వెళ్తాడు. ఎందుకంటే మన ధర్మంలో ఉన్న గొప్పతనమే అది. హ్మ్. మనం ఎప్పుడూ సమాజం బాగుండాలని, ధర్మ మార్గంలో నడవాలని ఇవే కదా మన ధర్మం మనకు చెప్పింది. అవును. అవి చక్కగా వాడు ఆచరిస్తాడు కదా! ఏవి చేయకూడదో తెలుసుకుంటాడు, ఏవి చెయ్యాలో తెలుసుకుంటాడు. మరి ఇవన్నీ మనం ఏమీ చెప్పకపోతే పుస్తకాలే కాదు గదా! జీవిత పాఠాలు గూడా అవసరమే. అవి కూడా నేర్పించాలి. పుస్తక జ్ఞానం వాడు ఎటూ నేర్చుకుంటాడు స్కూల్‌కెళ్ళి, కాలేజ్‌కెళ్ళి. మరి ఇవి ఎవరు చెప్తారు? స్కూల్ చెప్పదు. హ్మ్. సమాజం చెప్పదు. టీవీలు, సినిమాలు ఇవి కూడా చెప్పవు. చెప్పాల్సింది తల్లిదండ్రులే. ఓకే. పుస్తక పఠనం అలవాటు చేయండి. హ్మ్. ఇంకొకటి చెప్తా ముఖ్యమైనటువంటి విషయం. ఒక పుస్తకం చదివితే పిల్లవాడి యొక్క వ్యక్తిత్వ వికాసం ఎంతో బాగుంటది. ఓకే. అంటే అది ఏ పుస్తకం అన్నా అంటే దానిలో కూడా రకాలు ఉంటాయి కదా హ్మ్. అనొచ్చు. రామాయణ, భారతాలనే కాదు. ఒక ఉన్నత వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవటం, హ్మ్. లేకపోతే ఏదైనా చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు, ఏదైనా రాజవంశస్థులు ఒక తెలంగాణ చరిత్ర ఏంటి, ఆంధ్ర చరిత్ర ఏంటి, ఇయన్నీ చదువుతుంటే అసలు మన దేశంలో మన రాష్ట్రం ఏంటి, ఎలా ఏర్పడింది ఇన్ని తెలుస్తాయి కదా! ఇన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఇవన్నీ మనం నేర్పిస్తూ ఉంటే మన తల్లిదండ్రుల బాధ్యతే కదా! ఓకే. ధర్మం అనేది ప్రతి దానిలోనూ వచ్చేస్తది మనకి. ఏది చదువుతున్నా దానిలో ఉండేది అంతిమంగా ధర్మం, అధర్మం ఇవే కదా! హ్మ్. అవన్నీ దానిలో గూడా వస్తూ ఉంటాయి. ఓకే. ఇవన్నీ చేస్తే హ్మ్. వాళ్ళకి కూడా మంచి వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతది. వాళ్ళ జీవితాలు గూడా ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది చేయాలి, చెయ్యకూడదు చేయకూడదు. ఆలోచించగలిగే శక్తి వాళ్ళకుంటది. లేకపోతే వాడు చేస్తున్నాడు కదా! వాడితో పాటు నేను గూడా చేసేయొచ్చు. హ్మ్.
అవతల వాడు చేస్తుంది తప్పైన వాడు చేస్తున్నప్పుడు నేను చేస్తే ఏమైంది, ఈ పనులు చేయకుండా ఉంటారు. ఓకే. అలాగే మనం ఇప్పుడు ఇక రాజకీయం గురించి మాట్లాడితే మీరు సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి పుస్తకాలు రాశారు. సో అంటే ఆలోచన ఎందుకు వచ్చింది మెయిన్గా చంద్రబాబు గారి గురించి రాయాలనే ఆలోచన? అంటే నేను నార్ల గారి మీద పుస్తకం రాసేటప్పుడు ఆ నార్ల గారి దానిలో ఒక ఒక విషయం నాకు బాగా ఆకర్షించింది. మన వారి గురించి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? ఓకే. మన వారి గురించి మన ప్రాంతంలో మనం చెప్పుకోక్కర్లేదు. మన ప్రాంతం వాళ్ళకి తెలుసు, బయట ప్రాంతం వాళ్ళకి చెప్పాలి. నిజంగా ఈ రోజుకి సాహిత్య ప్రక్రియలో అనువాదాల్లో తెలుగు నుంచి వేరే భాషకు అనువాదాలు అయ్యేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంగ్లీష్ నుంచి కానీ హిందీకి కానీ తెలుగులోకి ఇంకొక వేరే వేరే భాషల్లోకి అనువాదాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎందుకు అంటే వాళ్ళకున్నటువంటి అక్కడ గొప్పతనాన్ని మనకి చెప్పాలి అనుకోండి. మరి మనకున్నటువంటి వాళ్ళకంటే మన వాళ్ళు ఎక్కువ తక్కువ ఈ కంపారిజన్ కాదు. మనకంటూ స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, మహామహులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. మరి వీళ్ళందరి గురించి మన ప్రపంచానికి తెలియచేయాల్సిన అవసరం ఉంది కదా. మన ఒక త్యాగయ్య కానీ, ఒక రామదాసు కానీ, ఒక టంగుటూరి ప్రకాశం కానీ, ఒక దుర్గాబాయి దేశ్ముఖ్, ఇంతమంది ఎంతోమంది యోధుల గురించి చెప్పాల్సిన అవసరం మనకుంది. ఆ యోధులలోనే ఒకరు నాకు చంద్రబాబు నాయుడు గారు. అంటే నాకు ఒక్క చంద్రబాబు నాయుడు గారి మీద నేను 5 పుస్తకాలు రాశాను. అవును, 5 books అంటే మీకు అంత ఎందుకు అనంటే ఆయన చేసినటువంటి పనులు అప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది, ఆయన ముఖ్యమంత్రి అయినాక మన ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది, చరిత్రలో బిఫోర్ చంద్రబాబు ఆఫ్టర్ చంద్రబాబు అని చూసుకుంటే నిజం. మరి ఆయన ముఖ్యమంత్రి అయినాక అభివృద్ధితో పాటు మన జీవన శైలి కూడా మారిపోయింది. అందుకేనా అలుపెరగని పోరాట యోధుడు అని, అలుపెరగని యోధుడు అని రాశారు. మరి నిజంగానే ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడా అలుపెరగకుండా యోధుడిలాగా పోరాటమే చేశాడు. కొన్నిసార్లు ఆయన తీసుకున్న నిర్ణయాలు దానివల్ల ఇబ్బంది అయినా, అంటే తను ఆ నిర్ణయాల వల్ల రేపు నాకు ప్రజలు ఓట్లు వేయకపోవచ్చు, నేను గెలవకపోవచ్చు అని తెలిసినా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా అని ఉద్దేశంగా ఆలోచించి చేసిన పనులు కూడా అలానే ఉన్నాయి. మరి ఓకే. సో అంటే అలాంటి ఆ యోధుడిని మరి మనం ప్రపంచానికి పరిచయం అంటే అనొచ్చు మీరు, మేడం మీడియాలో ద్వారా తెలుస్తుంది కదా. తెలిసేది చాలా కొంచెమే కదా. మాకు సెమినార్లకి అన్ని రాష్ట్రాలకి వెళ్తూ ఉంటాం. సో హిందీ తెలుగు మాకు కంపారిటివ్ లిటరేచర్ కదా. అలా వెళ్తున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే హైదరాబాద్ అనేవాళ్ళు. చంద్రబాబు గారి స్టేటా అని, ఆయన గురించి చెప్పరా అని చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పించుకునేవాళ్ళు. మాకు తెలిసిన విషయాలు చాలా తక్కువ, ఏదో న్యూస్లో, అందులో హిందీ న్యూస్లో కొంచెమే చూపిస్తూ ఉంటారు. సో మరి మాకు తెలిసింది చాలా తక్కువ అండి, మాకు చెప్పరా అని అడిగేవాళ్ళు. అంటే వాళ్ళతో అనేదాన్ని, ఈరోజు మనం ఇలా ఫోన్లు ఇవన్నీ వాడుతున్నామంటే దానికి కారణం ఆయనేనండి, టెలికాం వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన మార్పులండి అని. అది ఎట్లా అలా సరదాగా వాళ్ళందరికీ ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళం అనమాట. అలా ఆయన మీద ఆ పుస్తకం రాయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. అలాగే ఇటు శ్రీరామచంద్ర రాజ్యం పుస్తకంలో రాముడితో పోల్చారు చంద్రబాబు గారిని. సో ఏ విధంగా? రామావతార ముఖ్య ఉద్దేశం ఒకటి, మంచి పాలకుడు ఎలా ఉండాలి అనేది రాముడు చెప్పాలనుకున్నాడు. ఆయన చెప్పాడు. మరి చాలామంది అంటే ఈ దగ్గర ఒక 5 సంవత్సరాల నుంచి వినపడట్లేదు, కానీ అంతకుముందు ఏ రాజకీయ నాయకుడు ప్రచారానికి వచ్చినా రామరాజ్యం తెస్తాం అంటుండేవాళ్ళు. చాలామంది రామరాజ్యం అంటే ఏంటి అని అడిగేవాళ్ళు. పక్కన పెడదాం, వీళ్ళు తెస్తామంటుంటారు కదా. అసలు రాముడు ఎలా పరిపాలన చేశాడు, ఆయన పరిపాలనలో ముఖ్యమైన విషయం చెప్తా. అంటే ఎక్కువ మనకు సమయం లేదు కాబట్టి వీళ్ళిద్దరిది ఎందుకు నేను కంపేర్ చేసి రాశాను అనే దానికి చెప్తాను. సీతా అమ్మవారు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలను విని అది భరించలేక రాములు వారు సీతాదేవిని వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలేసి రమ్మని లక్ష్మణుడికి అప్పచెప్తారు. లక్ష్మణుడు తీసుకెళ్ళి వదిలేసి వస్తాడు. లక్ష్మణుడు వచ్చేటప్పటికి తన భవనంలో దుఃఖిస్తూ ఉంటాడు రాముడు. లక్ష్మణుడు వెళ్ళగానే, నాన్న వదిన క్షేమంగా వదిలిపెట్టొచ్చాను, నువ్వు వదిన దూరమైనందుకు బాధపడుతున్నావంటే, అదొక్కటే కూడా కాదు లక్ష్మణ, నేను సీత నాకు దూరమైందన్న కారణంగా 2 రోజుల నుంచి దుఃఖంతో బాధతో సభకి వెళ్ళలేదు, ప్రజలను కలవలేదు, వాళ్ళ సమస్యలను నేను తెలుసుకోలేదు, ఎంత పొరపాటు చేశాను. ఏ పాలకుడైనా ప్రజలని కలవకుండా, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకుండా, ప్రజలతో మమేకం అవ్వకుండా తన భవనంలో కూర్చుని జల్సాగా జీవిస్తూ ఉంటాడో అతను
నా దృష్టిలో పాలకుడే కాదు, అలాంటి పాలకుడు ఎంత నరకంలో పడతాడో, ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో అని చెప్తాడు. నేను 2 రోజులకి వెళ్ళనందుకే రాముడు బాధపడిపోయాడు. అలా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన ఎప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చున్న దాఖలాలు లేవు. రాముడు చెప్పినట్లే ప్రజల కోసం కష్టపడుతూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు గారికి ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో చాలా తక్కువ మంది సెక్రటరేట్కి వచ్చేవాళ్ళు. ఓకే. ఈయన ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రి అయ్యారో రెగ్యులర్గా రోజు ఈయన సెక్రటరేట్కి రావడం మొదలుపెట్టారు. ఈయన్ని చూసి ఒక ముఖ్యమంత్రే వచ్చి ఇంత పనులు చేస్తుంటే మనం ఇంకెన్ని పనులు చేయాలి అని మిగతా ఉన్నటువంటి ఆఫీసర్లందరూ వాళ్ళు కూడా సమయానికి వచ్చి పనులు చేయటం మొదలుపెట్టారు. ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజలని కలుస్తూ, ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ, ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నాడు. మరి రాముడు చెప్పినవన్నీ ఈయన చేశాడు కదా. అలాగే ఒక కారణం చాలదా? అందుకు ఇంకా అట్లాంటి విషయాలు చాలానే ఉన్నాయి. సో రాముడు ఏవైతే పాలకుడికి ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలి అని చెప్పాడో అవి ఆయనలో నాకు కనిపించినాయి అనమాట. అందుకని ఒక ఎగ్జాంపుల్కి మీకు ఒక విషయం చెప్పాను. అలాగే బాబు గారి పాలనలో బయటికి రాని విషయాలు, వాస్తవాలు, బయటికి రాని వాస్తవాలని పుస్తకం, దీని ద్వారా మీరు అంటే ఏం చెప్పాలనుకున్నారు? 2014 నుంచి 19 టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా పనులు చేశారు. కొన్ని నిజంగానే ప్రజలకి తెలియదు. ఆయన చేసినటువంటి పనుల్లో చాలా ముఖ్యమైనటువంటి పని నీటి ప్రాజెక్టులు చేయటం. ఆంధ్ర రాష్ట్రము ఎప్పటికీ కరువు లేకుండా నీటితో సస్యశ్యామలంగా ఉండి చక్కగా పచ్చని పంటలు పండుతూ అభివృద్ధిలో ఉండాలి అన్న ఉద్దేశంగా ఆయన ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కాదు, ఆ పనులు కూడా అలాగే చేసుకుంటూనే వచ్చారు. అది ఈ విషయాలు నిజంగా చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన చేసినటువంటి ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు ఇచ్చేశారు. దానితో పాటు నదుల అనుసంధానం, కృష్ణ, గోదావరి, తుంగభద్ర ఈ నదులన్నిటిని అనుసంధానం చేయడం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎక్కడ రాయలసీమ నుంచి మన ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులు అన్ని ప్రాంతాల్లో ఒక రకంగా ఆయన చేస్తున్న పని వల్ల వాళ్ళతో పాటు వేరే పక్క రాష్ట్రాల వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా, నీటి వసతి ఇబ్బంది లేకుండా అయ్యేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అన్ని పనులు చేశారు ఆయన. ఇట్లాంటి పనులు ఇంకా సాంకేతికతతో వ్యవసాయం చేయటం, అది రాయలసీమ ఆ ప్రాంతాల్లో చేశారు. వాళ్ళ వరకే తెలుసు, మిగతా ప్రాంతాల వాళ్ళకి తెలియదు. దాని ఫలాలను ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారనమాట. సో ఇలాంటి ఎన్నో విషయాలు ప్రజలకి తెలియలేదు. అన్నీ తెలియచేయాలన్న ఉద్దేశంతో బాబు గారి పాలనలో బయటకు రాని వాస్తవాలని పుస్తకం రాశారు. ఓకే. అంటే బాబు గారి గురించి కొంచెమే తెలుసు. సో ప్రజలందరికీ ఆయన చేసిన పనులు, ఏది చేశారో అభివృద్ధి పనులు అవన్నీ తెలియజేయాలనే సంకల్పంతో ఈ బుక్స్ రాశారు. అలాగే మ్యామ్, ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి ఒక బుక్ రాసేటప్పుడు చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. సో మీరు వాటిని ఎలా తీసుకుంటారు, ఆ విమర్శల్ని? నేను ఒక చంద్రబాబు గారి మీదే రాశాను, మిగతా ఏ రాజకీయ నాయకుల మీద రాయలేదు. బట్ దానిలో నేను ఎవరిని కించపరచలేదు, అలానే ఈయనని ఆకాశానికి ఎత్తేయలేదు. అంతా పరిశోధన చేసి ఉన్నటువంటి విషయాలు, ఆయన చేసినటువంటి పనులు, ఇంకా తెలియకుండా గుప్తంగా ఉన్నటువంటి పనులు, వీటన్నిటిని ఆ పుస్తక రూపంలో ప్రజలకి తెలియజేశాను. దానివల్ల నాకేమీ విమర్శలు రాలేదు, మెచ్చుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో కొంతమంది అయితే ఇన్స్పిరేషన్గా తీసుకున్నామని, మాకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి అని అలా ఇచ్చేసరే. కానీ అంటే మనమేమి కాంట్రవర్సీ విషయాలు కూడా అందులో రాయలేదు అసలు. ఓన్లీ ఆయన గురించి తెలియచేయాలి ఆ ఉద్దేశంతోనే రాసామని. తెలుసుకోవాల్సినటువంటి గొప్ప నాయకుడే ఆయన. ఆ నాయకుడి గురించి తెలుసుకోవడం భావితరాలకు అందరికీ అవసరమే. ఆ ఉద్దేశంగా రాసినటువంటి పుస్తకాలు. అలాగే మీకు బాబు గారి గురించి 4 పుస్తకాలు రాశారు. సో అంటే బాబు గారి గురించి పుస్తకం రాయాలనే ఆలోచన ఏ సందర్భంలో వచ్చింది? అది ఇందాక చెప్పాను కదా, నాకు ఆయన చేసినటువంటి పనులని తెలియచేయాలి అన్న ఉద్దేశంగా ఇచ్చేడు. ఓకే. అంటే ఈ పనికి మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అని ఉంటుంది కదా ఈ పని వల్ల అని, అలా ఏదైనా ఉందా? ఈ పని ఆయన చేసిన పనులన్నీ అలాంటివే కదా. అదే చెప్పాను కదా, చరిత్రలో చూసుకుంటే బాబు గారికి ముందు, బాబు గారి తర్వాత అన్న ఇదే ఉంటుంది. అలాగే ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడి పాత్ర వెనుక సాహిత్యం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? సాహిత్యం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అది ఏ నాయకుడైనా కానీ సరే, వాళ్ళు చేసేటువంటి అన్ని విషయాలు అన్నీ మనకి బయటకు తెలియవు. ఒక సహజంగా ఏం తెలుస్తాయి, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చదువు, కొన్ని విషయాలే.
వాళ్ళ కొన్నిసార్లు వాళ్ళు పడిన కష్టాలు, ఆ రాజకీయ జీవితంలో వాళ్ళు పడినటువంటి కష్టాలు కానీ, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, ఉమ్, వాళ్ళు పొందిన మెచ్చుకోలు, అలాగే అన్నీ ఉంటాయి. ఉమ్, వాటన్నిటి గురించి, దాంతో పాటు వాళ్ళ కష్టం, yes. ఒక పని సాధించటంలో. ఇప్పుడు ఉమ్, అంటే బాబు గారి గురించే తీసుకున్న, ఆయన హైదరాబాద్ అభివృద్ధిలో కానివ్వండి, ఏదైనా ఒక చేసినటువంటి పనులు, ఆయన ఉన్నటువంటి కష్టం అంతా, ఒక కియా ఫ్యాక్టరీ తీసుకురావడంలో ఆయన పడిన కష్టం, ఉమ్, వీటన్నిటి గురించి చంద్రబాబు గారు కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చారు. అదొక్కటే తెలుస్తుంది, దానికి ఆయన ఎంత కష్టపడ్డారు, background work. ఎంత వర్క్ చేశారు. ఉమ్, ఇవన్నీ మరి మనకి సాహిత్యం ద్వారానే కదా మనం ప్రజలకు తెలియచేయగలిగేది. yes. ఏ నాయకుడి జీవితం వెనుకైనా ఆ సాహిత్యం యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే మనకి రాజకీయ నాయకులు జీవితాల గురించి కూడా, జీవిత విశ్లేషణలు కూడా పుస్తకాల రూపంలో వస్తూ ఉంటాయి. ప్రజలకి అది ఆయన కూడా ఒక ఆదర్శ నాయకుడిగా అవుతాడు. Yes. అట్లా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు కూడా, ఓకే మేము రాజకీయాల్లోకి వస్తే వీళ్ళకిలాగా ఉండాలి, వస్తే వీళ్ళకిలాగా పనులు చేయాలి, వీళ్ళకిలాగా అభివృద్ధి సాధించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు ఉండాలి అని భావించేటట్లుగా మనం ఈ నాయకులకి ఆదర్శంగా వచ్చే తరాలకి అందిస్తూ ఉంటే, వాళ్ళు కూడా అలాంటి పాలననే మనకు అందిస్తూ ఉంటారు. ఆకాశంలో అర్ధభాగం అనేది కవితా సంకలనం మీరు రాసేటప్పుడు అంటే ఎలాంటి అనుభూతిని పొందారు మీరు? అది ఆకాశంలో అర్ధభాగం అన్నీ కవితలు, స్త్రీకి సంబంధించినటువంటి కవితలు. Okay. తెలుగులో ఉన్నటువంటి దాన్ని హిందీలోకి నేను అనువాదం చేశాను. దానిలో అన్ని రకాల స్త్రీలు ఉన్నారు. ఓకే. అంటే స్త్రీల జీవన మొత్తం విధానాల స్త్రీల గురించి. స్త్రీల జీవన విధానం గురించి, అన్ని రకాల స్త్రీల జీవన విధానాలు ఉన్నాయి. సో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరి యొక్క ఎవరి సమస్యలు, ఎవరెవరి కోణాలు, అంటే ఒక్కొక్క ఇది సహజంగా ఏమనుకుంటారు, నిమ్న తరగతి, మధ్య తరగతి వీళ్ళకే సమస్యలు ఉంటాయి, ఉన్నత తరగతి స్త్రీలకే సమస్యలు ఉండవు అని. వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకి ఉంటాయి కదా. ఓకే. అందరి స్త్రీల యొక్క దృష్టికోణంలో వాళ్ళకి ఉండేటువంటి సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క చాటు, ఒకరికి సామాజికంగా సమస్య వస్తుంది, ఒకరికి కుటుంబ పరంగా, ఒకరికి ఆర్థిక పరంగా, ఒకరికి రాజకీయ పరంగా, ఇలా ఎవరి కోణాల్లో వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అలా అన్ని కోణాల్లో స్త్రీలకు ఉన్నటువంటి సమస్యలని దానిని హిందీలోకి అనువాదం చేసాం అనమాట. సో కొంత తెలిసినవి, కొన్ని తెలియనివి, ఆ రచయిత్రి రాసినటువంటి కవితలని, స్త్రీల జీవన విధానాలను కూడా అర్థం చేసుకుంటూ, ఈ గ్రామీణ జీవితంలో లేకపోతే ఈ తండల్లో ఇలా ఉంటాయా, ఓకే. సో వేశ్య జీవన విధానం, వాళ్ళకి అసలు ఏ పరిస్థితుల్లో ఎందులోకి వస్తారు, అసలు ఈ వృత్తి ఎలా మొదలైంది, దానివల్ల వీళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం, ఎంత అన్యాయం అవుతున్నారు వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ, సామాజికంగా కానీ, ఇలాంటివన్నీ చదువు రాస్తున్నప్పుడు బాధగా కూడా అనిపిస్తుంది. నిజం కదా, వాళ్ళు ఎంత ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా ఇలా ఒక చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు గురించి వింటేనే మనకు చాలా బాధిస్తుంది. మీరు అలాంటిది అన్ని రకాల స్త్రీల గురించి ఆలోచించి రాయడం అంటే అసలు అవి కొన్ని వింటున్నప్పుడు, అంటే రాసేటప్పుడు, మాకు చదివేటప్పుడు కొంత నిజంగా బాధగా ఉంటుంది. వాళ్ళలో రావాల్సిన మార్పుల గురించి కూడా రాస్తూ ఉంటాం, ఇలా ఉంటే బాగుంటది కదా అని. ఓకే. ఆ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే. వచ్చిందంటారా మార్పు కొంచెమైనా? కొంతమందిలో వస్తూ ఉంది, కొన్ని దానిలో కోరుకున్న దానికంటే ఎక్కువగా ఎక్కువగా వచ్చింది. ఓకే. అట్లా అనమాట. అలాగే ప్రస్తుతం ఉన్న సమాజంలో మీరు స్త్రీలకు కానీ మగవాళ్ళకి కానీ ఎలాంటి సూచనలు ఇస్తారు ఇప్పుడున్న జనరేషన్కి? అంటే తల్లిదండ్రులు చెప్పేది చెప్తూ ఉంటారు, సో మీరు అన్ని రకాలుగా చూసారు కదా, ఇప్పుడు సాహిత్యం కానీ, ఇటు రామాయణం, మహాభారతం, అలా ఏ విధమైన సూచనలు అని అంటే అట్లా అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎవరికైనా చెప్పేది, ముందు పెద్దవాళ్ళు చెప్పింది వినటానికి ఇష్టపడండి. ఓకే. చెప్పేది వినండి, ఓపికగా వినండి. ఓపిక అవసరం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆవేశానికి లోను కావద్దు. ఏదైనా మనం ఒక పని అనుకున్నప్పుడు ఆ పని జరగకపోయినా, మనం ఆశించిన విజయం సాధించలేకపోయినా డిప్రెషన్కి లోనవడం, ప్రాణాలు తీసుకోవడం, ఇలాంటి పనులు చెయ్యొద్దు. ఓకే. ఇప్పుడు ఈరోజు ఒకటి పరీక్షల్లో నువ్వు గెలవాలి, ఇది చదువుకోవాలి అనుకున్నావు, దానిలో నీకు సీట్ రాలేదు, బట్ నీకు ఇంకొక చాయిస్ ఉంది కదా, దానిలో నీకు ఇంకా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వస్తాయేమో, అలా ఎందుకు ఆలోచించరు? ఇంకా నెగిటివ్ థింకింగ్ అనేది చెయ్యొద్దు. సో ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. ఓకే.
నేను చెయ్యలేనేమో, నాకు రాదేమో, నేను అసలు గెలవలేనేమో, ఇలాంటి ఉద్దేశాలు వద్దు. అలాగే ఒత్తిడికి లోను కావద్దు. ఇప్పుడు అందరూ ఎదుర్కొనేది కూడా అంటే ఒత్తిడే. మనం కొంచెం ప్లాన్‌గా ఆలోచించుకుని పనులు చేసుకుంటే ఉంటది. ఒత్తిడి ఉంటది, నేను కాదనను. ఎవరికైనా చేసే పనుల్లో ఒత్తిడి ఉంటది. దానిని మనం ఒత్తిడి అనుకుంటే ఒత్తిడి. దాన్ని ఇష్టంగా చేశామనుకోండి, అప్పుడది ఒత్తిడి అవ్వదు కదా! నా కోసం చేసుకుంటున్నాను, నా అభివృద్ధి కోసం చేసుకుంటున్నాను, నా విజయం కోసం చేసుకుంటున్నాను అనుకుంటే ఒత్తిడి ఉండదు. ఇక్కడ మనం ఒత్తిడి అనేది ఎప్పుడొస్తది? అమ్మ చెప్పింది కాబట్టి చేస్తున్నాను. అమ్మ, నాన్న ఇది చెప్పారు కాబట్టి చేస్తున్నాను. అంటే ఓకే. ఇష్టం ఇష్టంగా లేకుండా చేస్తే ఇష్టంగా లేకుండానే అసలు ముందు వాడికి అది ఇష్టమో లేదో కూడా తనకు తనే తెలుసుకోవట్లేదు. ఓకే. ముందు తనని తను తెలుసుకునే ప్రయత్నం కూడా ఒక రకంగా చేస్తే మంచిది. ఒకవేళ తనకు అది ఇష్టం లేదనుకో, నాన్నగారు నేను ఇది చదవలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు చెప్పొచ్చు తల్లిదండ్రులకి అర్థమయ్యేటట్లుగా. అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని తల్లిదండ్రులు ఉండరు కదా! అది మనం చెప్పకుండా నాన్న చెప్పారు కాబట్టి చేసేయాలి. నేను చదవలేకపోతున్నాను, నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు ఈ సబ్జెక్ట్ నాకు అర్థం చేసుకోలేకపోతున్నాను, లేకపోతే దీనికి ఏదన్నా పరిష్కారం అన్నా చూడండి. అక్కడికి వాళ్ళు చూపించినా కూడా నీకు ఇది కాలేదనుకో, నాకు ఇది రావట్లేదు కానీ నేను ఇంకొక దానికి వెళ్తాను. వాళ్ళని కన్విన్స్ చేయండి, అర్థమయ్యేటట్లు చెప్పండి. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెప్పింది అర్థం చేసుకుని, ఓకే వాడికి చేయలేకపోతున్నాడు, ఇబ్బంది పెట్టడం ఎందుకు, మేబీ వాడికి ఇంకొక రంగంలో మంచిగా విజయం సాధిస్తాడేమో, ఆ రంగంలో నేను ఎందుకు ప్రోత్సహించకూడదు, అలా ఆలోచిస్తే ఇటు పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరికీ మంచిది. ఇంకొకటి, వాళ్ళని ఎప్పుడు ఒక రేస్ గుర్రాల్లాగా పరిగెత్తించకండి. ఓకే. చదువు, చదువు, ఉద్యోగం, డబ్బులు ఇదే కాదు, ఇవి కూడా జీవితంలో ఒక భాగమే. అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా వాళ్ళకి తెలియనియండి. మనం చిన్నపిల్లలప్పుడు మనం ఉన్నట్లుగా ఈరోజు పిల్లలు ఉండట్లేదు. ఎక్కడ మిస్ అవుతుంది అంటే, మన తల్లిదండ్రులు మనల్ని చదువుకొనిచ్చారు, ఆడుకొనిచ్చారు, అన్నీ మనం చేసాం. మరి ఇవాళ మనం అవన్నీ ఎందుకు మిస్ చేస్తున్నాం అంటే, ఇంకొకటి అప్పుడు అమ్మా నాన్నలు ఉద్యోగాలు చేయట్లేదు, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తుండొచ్చు. ఇంత చేస్తున్నా 5 నిమిషాలు, ఒక గంట మీ పిల్లలకి మీరు టైం ఇవ్వండి. ఎలా అంటే సహజంగా ఎక్కడ చదువుతూ ఉంటాం. ఈరోజు పిల్లల్ని మనం హాస్టల్లో, డే కేర్లో వదిలేస్తే రేపు వాళ్ళు మన వృద్ధాశ్రమాల్లో వదిలేస్తారు. మనం అంటే యద్భావం తద్భవతి అని ఒక సామెత ఉంది. మనం ఏది ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. సో నువ్వు ప్రేమను పంచితే పిల్లలు మనకి ప్రేమను పంచుతారు. మనం ఏది చేస్తే మరి మనల్ని చూసే కదా వాళ్ళు నేర్చుకునేది. అలాగే పిల్లలు కూడా ప్రతిదీ అంటే పక్కవాడు చేశాడని నేను కూడా అది చెయ్యాలి అని అనుకోవటం, వాడికి ఒక మంచి కాస్ట్లీ ఫోన్ కొనుక్కున్నాడని ఇంట్లో ఆర్థిక పరిస్థితిని తెలుసుకోకుండా నాకు కూడా అది కావాలని, అది కొనిపెట్టకపోతే సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, ఇట్లాంటివన్నీ మానేసి నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు నిన్ను ఒక స్థాయికి తీసుకురావడానికి, అది అర్థం చేసుకుని వాళ్ళకి సహకరిస్తూ నీవు నీ జీవితానికి పైకి వెళ్ళడానికి మార్గాలు అన్వేషించుకుంటూ ఉంటే నీకు బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి తోడ్పాటును అందించాలి. దాంతోపాటు నీ జీవిత ప్రణాళికలను కూడా చక్కగా నువ్వు ఏర్పరచుకో. వాళ్ళు వీళ్ళు చెప్పారని కాకుండా నీ ఇష్టాలు ఏంటి, నువ్వు ఏది దేనిలో చదవగలవు, ఏది చెయ్యగలను, ఇవన్నీ కావాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. అది ఉండట్లేదు చాలా మంది పిల్లల్ని నేను గమనిస్తూ ఉంటాయి. ఏం అవ్వాలనుకుంటున్నావంటే, ఏమా అంటే నాన్న చదవమన్నారు చదివేశాను. ఓకే, అది కాదు కదా, అసలు నీకేమి ఇష్టం. ఇది ఈ విషయంలో పేరెంట్స్ అది కూడా బాధ్యత ఉంది అనుకుంటాను. వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళకి ఏమి ఇష్టం, ఏం చేయాలనుకుంటున్నారు, మనం గైడ్ చేయాలి. వాళ్ళని చిన్నప్పుడు పిల్లవాడు నడిచేటప్పుడు చేపట్టుకుని నడిపిస్తాం, జీవితాంతం చేపట్టుకుని నడిపించాం కదా. వాడు కొంచెం నడుస్తుంటే ఎక్కడ పడతాడేమోనని వెనకమాలుండి మానిటరింగ్ చేస్తాం. అలా చేస్తూ ఉండాలి. వీళ్ళు తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని, సుఖాన్ని అన్నింటినీ అర్థం చేసుకుని వాళ్ళకి సహకరిస్తూ జీవితంలో ముందడుగేయాలి. కానీ ఎక్కడ అనాలోచిత నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మిషన్ అనువాదం పెరిగిన ఈ రోజుల్లో సహజమైన అనువాదకుడి వాళ్ళది అంటే వాళ్ళ రోల్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు ఇప్పుడు? ఇది మిషన్ అనువాదం అనేది ఇన్స్టెంట్ కాఫీ లాంటిది. సో మీరు వేరే ఏదన్నా దేశానికి వెళ్ళండి, వాళ్ళ భాష మనకు అర్థం కాలేదు, సో గూగుల్ ట్రాన్స్లేషన్ అని ఇంకోటి మనం కొట్టుకుంటాం కదా. ఆ టైంలో అక్కడ మనకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఆ దేశ యొక్క చరిత్ర కానీ, ఆ సాహిత్యం కానీ,
దేశం యొక్క నాలెడ్జ్ గురించి ఇట్లన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ భాష మనకు వచ్చి ఉండాలి. మనకి ఆ భాష రానప్పుడు ఆ భాషకి సంబంధించి తెలుసు అంటే అందరికీ రాదు కదా! తెలిసిన వాళ్ళు దాన్ని చక్కగా అనువాదం చేసి మన తెలుగో, హిందీయో, ఇంగ్లీష్‌లోకి అనువాదాలు చేస్తే చదవడం అనేది దానివల్ల పూర్తి సమాచారం లభిస్తుంది. అంటే మెషిన్ అనువాదానికి వచ్చేప్పటికి ఒక్కొక్క పదానికి చాలా పర్యాయ పదాలు, నానార్థాలు ఉంటాయి. అవన్నీ ఉంటాయి. అక్కడ నంబరింగ్ ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా తీసుకుంటూ ఉంటది. అదే మనం మనిషి అనువాదం చేసేటప్పుడు ఇక్కడ ఏ పదం రాస్తే బావుంటది, ఏ పదం రాస్తే పాఠకుడి హృదయంలోకి హత్తుకుంటది, ఇవన్నీ మనిషిగా మనం చేసేటప్పుడు ఆలోచిస్తాం. ఎలాంటి పదాలు వాడి అంటే అటు పక్క చదివేవాడికి భాష రావాలి, భాషల యొక్క మాధుర్యాన్ని అనుభవించాలి, ఆ సాహిత్యం యొక్క మాధుర్యం వాళ్ళు అనుభవించాలి. ఇవన్నీ ఆలోచిస్తూ ఒక రచయిత కానీ, రచయిత్రి కానీ అనువాదాలు చేస్తారు. కానీ మెషిన్‌కి అది ఉండదు కదా! మనం ఏది ఇస్తే అదే తీసుకొని చేసేస్తది. దానివల్ల మంచి ఆస్వాదించలేం పుస్తకాన్ని. అలాగే లావణ్య గారు, సెంట్రల్ యూనివర్సిటీ మరియు హిందీ కేంద్రీయ సంస్థాన్‌తో మీ అనుబంధం ఏ విధంగా ఉంది? ఈ కేంద్రీయ హిందీ సంస్థ అని వచ్చేప్పటికి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉంది. అది ఏంటంటే దానిలో సౌత్ జోన్ మొత్తానికి ఉన్నటువంటి స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ అనమాట. దానిలో వచ్చేప్పుడు సౌత్ అనేటప్పటికి మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇలా అన్ని మన సౌత్ వాళ్ళందరూ వస్తారు. అందులో చెప్పేటప్పుడు వాళ్ళకి హిందీ, తెలుగు గ్రామర్ యొక్క కంపారిజన్ చెప్తాం. ఆ రెండిట్లో ఉండేటువంటి వ్యత్యాసాలని, ఈ దీనిలో ఉన్నటువంటి తేడాలేంటి, దానిలో ఉండేటువంటి తేడాలేంటి, వీటి చెప్తూ వీటితో పాటు సాహిత్యానికి సంబంధించిన పరిచయాన్ని కూడా ఇస్తూ ఉంటాం చాలా వరకు. అవన్నీ చెప్పడం అనేది ఒక మంచి అనుభూతి అనమాట. అంటే పిల్లలకి చెప్పడం అలవాటు ఉంటుంది. కొంచెం ఈ చెప్పేదానిలో మాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, మా సమవయసు వాళ్ళు ఉంటారు, స్కూల్ టీచర్లుగా చేస్తూ ఉంటారు కదా, అందరూ వాళ్ళే కదా. చాలా ఆస్వాదిస్తాం. అంటే టీచింగ్ వృత్తి ఇష్టం కాబట్టి దాన్ని ఆస్వాదిస్తూ ఇంకా చక్కగా భాషలోకి లోతుగా వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇటు సాహిత్యంలోనూ లోతుగా వెళ్ళడానికి అవకాశం, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలకైతే ఒక లిమిట్ వరకే చెప్తాం. ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి ఇంకా ఇంకా తెలుసుకోవాలి. సో ఎలాంటి తెలుసుకుంటే వాళ్ళకి ఇంకా అభిరుచి పెరుగుతూ ఉంటుంది. ఇంకా తెలియచేయాలని మాకు, తెలుసుకోవాలని వాళ్ళకు, అలా అభిరుచితో చెప్పడం వల్ల రెండింటిని చాలా చక్కగా ఆస్వాదిస్తాం. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ దానిలోకి వచ్చేప్పటికి అక్కడ మెషిన్ అనువాదం అనమాట. అక్కడ చేసి టెక్నాలజీని ఉపయోగిస్తా ఒక హిందీ భాషలో ఉన్నటువంటి దాన్ని వ్యాకరణ సూత్రాలు వాటన్నిటిని, గ్రామర్ రూల్స్ అన్ని మేము వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు అలా వాళ్ళ కోడింగ్లో వాళ్ళకి మార్చుకోవడం, ఈ నానార్థాలు ఇవన్నీ చూడడం, అనువాదాలు చేయడం, అది ఎక్కడి వరకు వస్తుంది, ఎలా వస్తుంది, బాగా వస్తుందా లేదా ఇవన్నీ చూడడం, ఇది ఒక కొత్త ప్రయాణమే అనుకోవాలి నాకు. సో అది కూడా చాలా బాగుంది. అలాగే మేడం, గ్లోబలైజేషన్ అనేది తెలుగు సాహిత్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? గ్లోబలైజేషన్ ప్రభావం చాలా ఉంది, ముఖ్యంగా మన తెలుగు సాహిత్యం మీద. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అనాలో, లేకపోతే మనకు ఉన్నటువంటి అలవాటు, చెడు అలవాటు అనాలో అర్థం కాదు. కానీ అది మనం దేన్నైనా స్వీకరిస్తాం, ఆస్వాదించడంలో మనం తీసుకోవడంలో ముందుంటాం. అదొక భాష కానివ్వండి, ఒక కల్చర్ కానీ ఏదైనా దాన్ని తీసుకోవడంలో మనం చాలా ముందుంటాం. మనది కాని దాన్ని తీసుకోవడంలో, మనదైన దాన్ని వదిలేయటంలో కూడా ముందుంటాం, రెండిట్లలో. ఎందుకండి ఇప్పుడు ఏదన్నా ఒక మీటింగ్ జరుగుతుంది, వచ్చినటువంటి వినేటువంటి వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. వేదిక మీద ఉండి మాట్లాడేటువంటి వాళ్ళల్లో సగం పైగా తెలుగు వాళ్ళే ఉంటారు. ఒకళ్ళో ఇద్దరు వేరే భాషకు సంబంధించిన వాళ్ళే. కానీ ఎందులో మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా. అందరూ వినేవాళ్ళు వాళ్ళే కదా. నేను చక్కగా తెలుగు భాషలో మాట్లాడచ్చు కదా. ఇంకా ఇంగ్లీష్లో మాట్లాడితేనే మనకు గొప్పతనం ఉంటుందా? అలా దాని యొక్క ప్రభావం సాహిత్యం మీద కూడా అలాగే ఉంటుంది. రాసేటువంటి పదాలలో వాడుకలో కానీ ఏదైనా ఎట్లా అంటే సాంకేతికత పెరిగిపోయేటప్పటికి ఈరోజు మనం వాట్సాప్లో మెసేజ్లు పంపించేటప్పుడు చక్కగా తెలుగులో టైప్ చేయొచ్చు, కానీ ఆ తెలుగు అక్షరాలను వాడడం, దాన్ని ఇంగ్లీష్లో ఇచ్చేస్తాం. ఎందుకు? ఇప్పుడు ఏదైనా పండగ శుభాకాంక్షలు చెప్పేటప్పుడు చక్కగా తెలుగులో చెప్పచ్చుగా. మరి హ్యాపీ పొంగల్ అని అది పెట్టేప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పటంలో ఉండేటువంటి తీయదనము హ్యాపీ పొంగల్ అనే దానిలో ఉండదు కదా. ఏదైనా దాని ప్రభావం మనకి సాహిత్యం మీద కూడా బాగానే కనిపిస్తూ ఉంది. అది కవిత్వంలో అనేక రకాల రూపాలు మారిపోయి వచ్చినాయి. నాటకాలు, కథలు, నవలలలో కూడా వాటిలో వాడేటువంటి రచనా శైలి మారిపోయినాయి,
వాడేటువంటి పదాలు మారిపోయినాయి. ఒకప్పుడు దానిలో చక్కగా సామెతలు కథకు అనుగుణంగా సామెతలు వాడుతా తెలియని వాళ్ళకి ఆ సామెతలను కూడా తెలియచేస్తూ ఇవన్నీ ఉండేది. ఇప్పుడు అవన్నీ లోపించినాయి. గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అన్ని రాసే పదాల్లో కూడా ఇంగ్లీష్ పదాలే ఎక్కువ వాడుతూ అంత గ్లోబలైజేషన్ ప్రభావమే మరి. అలాగే లావణ్య గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది విశ్వ పరిచయం అనేది తెలుగులో అనువదించడానికి మీరు ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు? సవాళ్ళు కాదు కానీ కొన్ని ఎక్కువగా సందేహాలు వచ్చినాయి. అది ఓకే. అంతా సైన్స్ రిలేటెడ్ అవును. పుస్తకం. గ్రహాలు యూనివర్స్ గురించి రాశారనమాట ఆయన. అది రాసినప్పుడు కొన్ని అది యాక్చువల్ బెంగాల్ నుంచి హిందీలోకి వచ్చి ఆ హిందీ పుస్తకాన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయాలని వాళ్ళు అన్ని భాషల్లోకి పంపించారు. ఓకే. అలా అందరం అన్ని భాషల్లోనే పుస్తకాన్ని రాసి అందులో సైన్స్ పదాలు ఉంటాయి కదా, వాటికి తగ్గట్టుగా సరైన పదాన్ని వాళ్ళు హిందీలోనే రాశారు. అలా దానికి ఓకే. సరైనటువంటి పదాన్ని మనం తెలుగులో వాడాలి. వాటన్నిటి గురించి పదాలను ఎత్తుక్కోవడం. ఓకే, ఈ పదాలని తెలుగులో ఏమంటారు? సో ఫిజిక్స్ ఓకే. రిలేటెడ్ కానీ మధ్య మధ్యలో కెమిస్ట్రీ కూడా ఉన్నాయి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, అలాగే జీవశాస్త్రం ఈ మూడింటిని మూడింటిని అన్వయం కలిపి. చేస్తూ ఆ పదాలను మన తెలుగులో ఎలా వాడతాము ఏంటి, ఆ కొత్త పదాలన్నిటినీ తెలుసుకుంటూ అలా ఆ పుస్తకం రాసుకుంటూ వచ్చాం అనమాట. మీరు అన్నట్టు ఇవన్నీ వింటూ ఉంటే అంటే రామాయణం మహాభారతం చదివి దాన్ని అర్థం చేసుకోవడమే చాలా టైం పడుతుంది. అలాంటిది మీరు అన్నట్టు ఈ బుక్స్ అన్ని అనువదించడం కానీ, ఇప్పుడు చంద్రబాబు గారి గురించి రాయడం కానీ, అసలు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు ఒక గృహిణిగా? అంటే ఒక రంగంలోనే విజయం సాధించడానికి చాలా మంది కొన్ని ఏళ్ల పాటు పడుతుంది. బట్ మీరు వీటన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే మహిళలు మల్టీ టాలెంటెడ్, ఎస్. మల్టీ టాస్క్ చేయగలరు. అది ఒక కారణం అయితే ఇది పని అనుకోను కదా, నాకు ఇష్టంగా ఓకే. చేస్తాను. ఆ ఇష్టం అనుకున్నప్పుడు అందులో కష్టం కూడా ఉండదు. ఓకే. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటాను. ఓకే, ఈ టైంకి పని అయిపోయేటట్లు ఉండాలి, ఈ పనికి ఇంత కేటాయించుకోవాలి, ఇది చేయాలి అని. ప్రతిరోజు చదవడం అనేది నాకు ఇష్టం. ఎంతో ఓకే. కొంత ఏదో ఒకటి పుస్తకం ఆ రోజుకి కొన్ని పేజీలైనా అంటే చదవాల్సింది. చిన్నప్పటి నుంచి మీకు చదవడం అనేది ఒక హాబీగా హాబీగా అయిపోయిందా? ఓకే. సో, ఆ హాబీలో చదివి వదిలేను దాన్ని. సో, ఇవాళ చదివిన దాని గురించి కొంచెం ఆలోచిస్తా. కొన్ని మనసుకు బాగా పట్టుకుంటాయి. వాటిని గురించి వదలడానికి 2, 3 రోజులు టైం కూడా పట్టేస్తదనమాట. ఓకే. అంటే బాధ కలిగించని ఆనందమైనా ఏదైనా ఆనందందైతే ఆ 2, 3 రోజులు దాన్ని బాగా ఆస్వాదిస్తాం. మీరు అంత ఆస్వాదిస్తున్నారు కాబట్టే ఇంతగనం అంటే ఇన్ని బుక్స్ రాయడం కానీ అది ఇవన్నీ బాధ చేస్తున్నారు. కలిగించే విషయం అనుకోండి. నాకు భారతంలో కుంతి పాత్ర కొంచెం చదువుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటది. అబ్బా! ఎన్ని కష్టాలు పడింది నిజంగా. సీత కష్టాలు వేరు. తోడు లేకుండా 5గురు పిల్లల్ని ఎప్పుడు ఏ క్షణం ఎవరు ఏ పక్క నుంచి వచ్చి చంపేస్తారో ఆ పిల్లల్ని రక్షించుకుంటూ వాళ్ళకేమీ అవ్వకుండా మళ్ళీ తన హక్కుల్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోవచ్చు పిల్లల్ని, కానీ వెళ్ళిపోకుండా మరి పిల్లలకి రావాల్సిన హక్కుల్ని ఎందుకు వదిలేసుకోవాలి? అంటే మరి మనం ఆ కాలంలో వీళ్ళు ఆడవాళ్ళు ఏమీ చదువుకోలేదు, ధైర్యం లేదని అంటారు. ఇంత వాళ్ళు సాధించినప్పుడు మనం ఎందుకు ఒక రకంగా ఇన్స్పిరేషన్ కూడా అవుతూ ఉంటారనమాట. ఆ చదివినటువంటి నవల్లో కానీ ఏదైనా పుస్తకంలో చదివినా కొన్ని పాత్రలు ఇన్స్పిరేషన్గా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడు శ్రమ అని అనుకోలేదు, ఇష్టంగా చేస్తాను. దానికి తగ్గట్టు ఇంటి వాతావరణం, పిల్లలు, భర్త అలాగే సహకారం అందిస్తూ ఉంటారు. సో వాళ్ళ సహకారాలతో ఇప్పటి వరకు రచనా వ్యాసంగం కానీ ప్రసంగాలు కానీ అన్ని చక్కగా సాగుతూ ఉన్నాయి. అలాగే అండి, స్త్రీలకు సమాన హక్కులు అంటే ఇప్పుడు ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు కదా, అదేనా మీ దృష్టిలో ఏంటి సమాన హక్కు అంటే? అసలు స్త్రీలకైనా పురుషులకైనా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అవసరమా? వాళ్ళ ప్రతిభను పట్టే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి కదా. ఒకప్పుడు అలాగే ఇచ్చేవాళ్ళు కాబట్టి అప్పట్లో సమాజం అంత బాగుంది. మనం రిజర్వేషన్లు అని వాళ్ళకి ఈ పిల్లవాడికి ఇన్ని మార్క్స్ వస్తే చాలు, ఈ పిల్లవాళ్ళకి ఇన్ని మార్క్స్ అంటే వీళ్ళు ఇంత కష్టపడితే చాలు, వాళ్ళు అంత కష్టపడాలి, మనమే డివైడ్ చేసేయటం ఏంటి? వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇవ్వాలి కదా. మనిషి అనేవాడు ఎవరికైనా స్కూల్కి వెళ్ళినాక టీచరు అందరికీ ఒకేలాగా పాఠం చెప్పుద్దిగా. అవును. వీళ్ళకి నీకు ఎక్కువ, ఇంకొకరికి తక్కువ, అట్లా లేదు కదా. మరి అప్పుడు అందరూ ఒకేలాగా చదవాలిగా, అందరూ ఒకేలానే, అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్గా, అందరూ ఒకేలానే ఆన్సర్లు రాస్తారు కదా. మరి ఎందుకు ఆ విభజన? మరి అది ఉద్యోగాల్లో కూడా అవసరం లేదు కదా. నిజంగా ఎవరికైతే రిజర్వేషన్లు అనేవి ఉద్యోగాల్లో అసలు రిజర్వేషన్ బేస్ చేసుకుని ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా తప్పు. వాళ్ళ ప్రతిభను గుర్తించి నువ్వు ఉద్యోగాలు ఇవ్వు, అది ఒకటి. ఇక్కడ స్త్రీల దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళకి రిజర్వేషన్ లేకపోయినా కూడా
ఎన్నో రంగాల్లో వాళ్ళ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అవును. ఇంకా సమాన హక్కులు ఇవన్నీ అనుకుంటే ఉమ్, అసలు వాళ్ళకి సమాన హక్కులు లేనిది ఎప్పుడు చెప్పండి? ఏ విషయంలో మనకి పురుషులతో సమాన హక్కులు లేవు? ఓకే. ఇప్పుడు కాదు, వేదకాలం నుంచి ఉన్నాయి. ఉమ్. మనుధర్మంలో స్త్రీకి ఆస్తి హక్కు ఉంది. అంటే ఆయన కాకపోతే మీరు ఇచ్చాడు. అన్నట్టు వీటి గురించి ఎక్కువ చాలా మందికి తెలియదు. తెలియదు. ఇంకొక ఉమ్, విషయం తెలుసా? ఆయన ఏం చెప్పాడు మనుధర్మంలో అయితే, ఉమ్, మగవాళ్ళ పని బయటకెళ్ళి కష్టపడి నువ్వు డబ్బులు సంపాదించుకు రావటమే. ఉమ్, అది తీసుకొచ్చి నువ్వు స్త్రీకే ఇవ్వాలి. అది ఎలా ఖర్చు పెట్టాలి ఏంటని ఆమె ప్రణాళికలు రచించుకుంటది. ఉమ్, చివరికి నీకు డబ్బులు అవసరమైనా ఆమె దగ్గర తననే నుంచే అడిగి. తీసుకోమన్నాడు. ఉమ్, మధ్యలో కాలంలో వచ్చిన మార్పులు కానీ ఏదైనా పితృస్వామ్య వ్యవస్థ రావడం, ఇంకోటి మనం ఆడవాళ్ళు వెనకబడిపోయామని అనుకోవటం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పటికీ కొంతమంది కొన్ని చోట్ల కొంతమంది దగ్గర ఇంటి మొత్తాన్ని స్త్రీలే నడిపిస్తూ ఉంటారండి. ఉమ్, అలా అనుకుంటారు ఆధిపత్యం, వీళ్ళ ఆడవాళ్ళ పెత్తనం జరుగుతుంది అని. కానీ పెత్తనం అనే కన్నా మరి వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళు ఆలోచించి కుటుంబం మంచి కోసమే కదా వాళ్ళు కూడా చేసేది. yes, అవును. కొన్ని విషయాల్లో మగవాళ్ళ కన్నా స్త్రీలే బాగా ఆలోచించగలుగుతారు. ఉమ్, మనకి సమాన హక్కు ఎప్పుడూ ఉన్నాయి, లేవు అని మనం అనుకుంటున్నాం అంతే. ఓకే. అంటే అది ఇప్పుడు సమాజం మొత్తంలో చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. కొన్ని చోట్ల కొంతమందికి ఉండొచ్చు, ఉమ్, కొన్ని చోట్ల లేకపోవచ్చు. వీళ్ళు సమాన హక్కులని ఏ విషయాల్లో అంటున్నారు? పోనీ చెప్పమనండి. మాకు ఉమ్, సమాన హక్కులు కావాలి అన్నారు. మనకి ఎప్పటి నుంచి ఎలక్షన్ విధానం మొదలైన దగ్గర నుంచి పురుషులతో పాటు సమానంగా మనం వెళ్ళి ఓట్లేస్తున్నాం. yes, కానీ మిగతా దేశాల్లో అది లేదు. అందుకోసం వాళ్ళు పోరాటాలు చేసి ఫెమినిజం అనేది అందుకు పుట్టుకొచ్చింది అసలు. ఉమ్, కానీ మన భారతదేశంలో మనకు ఆ అవసరం ఉందా? మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో తీసుకుంటే ఆస్తి హక్కు మనకుంది కదా. ఉమ్. పురుషులతో సమానంగా ఆస్తి హక్కు ఉంది కదా మనకి. ఆ, ఆ, అంటే ఆస్తి హక్కు గురించి ఈ మధ్యలో ఎక్కువ అందరికీ తెలుస్తుంది. మొన్నటి వరకు కూడా రీసెంట్ గా కూడా ఎవరికి తెలియలేదు. మీరు ఇప్పుడు అన్నట్టు ఏంటండి, మహిళల రామారావు గారు ఆస్తి ఎప్పుడో హక్కు. తీసుకొచ్చారు ఆస్తి హక్కు. ఉమ్, అది అంతకుముందు మన ధర్మంలో ఉంది, ఇప్పటి కాలంలో ఉంది, మధ్యలో లుప్తమైపోయినా ఉమ్, మళ్ళీ రామారావు గారు దాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దాన్ని బాగా ఇదైంది ఆస్తి హక్కు. అట్లా కల్పించినటువంటి కుటుంబాలు కూడా చాలానే ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. ఉమ్, మ్యాక్సిమం ఉంటుంది ఆస్తి హక్కు. ఓకే. అసలు ఏ విషయంలో మనకి సమాన హక్కులు కావాలి చెప్పండి? అంటే సమాన హక్కులు అని చూసే విధానం మీరు ఇందాక అన్నారు కదా, పెంచే విధానం అంటే ఆడవాళ్ళను ఇంతవరకు పెంచుతారు, మగవాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు మరి అని. అది పని చేస్తుంది ఎవరు? ఉమ్, తల్లిదండ్రులు అని అంటారా? మరి అక్కడ ఓకే. సమాన హక్కులు ఎక్కడ? ఇంట్లో నువ్వు చేసే పనుల్లో నువ్వు సమానత్వం చూపించకుండా ఉమ్, బయటకు వచ్చే ప్రభుత్వాన్ని సమాన హక్కులు ఇవ్వమని అంటే ఎంతవరకు న్యాయం? ఉమ్, నువ్వు ముందు ఇద్దరిని ఒకేలాగా చూసి ఒకేలాంటి పనులు ఇద్దరికి అలవాటు చేస్తా, ఉమ్, ఆ, ఒకేలాంటి చదువు ఇష్టం ఉంటే, ఓకే, ఆర్థిక పరిస్థితులు కుదరకపోతే అమ్మాయిని ఆపేసి అబ్బాయిని చదివిస్తున్న కుటుంబాలు ఉన్నాయి. అది కాకపోయినా ఇంకోటైనా అమ్మాయిని చదివించవచ్చు. అమ్మా నేను ఇది చదివించలేకపోతున్నాను, చదువు ఆపేయకుండా ఇంకొకటి చదివి. ఆ విషయంలో నాన్నలన్నా కొంచెం అమ్మాయిలను చదివించడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే రేపు పెళ్లి చేసి పంపించినాక ఆ కుటుంబంలో ఎలా ఉంటుందో, కీడించి మేలంచమన్నట్టు తండ్రులు లేదులే కొంచెం చదివిద్దాం ఆ ఆడపిల్లకి, ఆ చదువు రేపు ఉపయోగపడుతుంది ఏదో రకంగా. ఉమ్, కానీ కొన్ని విషయాల్లో ఆడవాళ్ళే వెనకంజ వేస్తూ ఉంటారు, అమ్మాయిలను ఆడవాళ్ళే వెనక్కి లాగుతూ ఉంటారు. ఓకే. అక్కర్లేదులేండి రేపు పెళ్లి చేసి పంపిస్తాం కదా, ఉమ్. ఇంటికి వెళ్ళి ఏదైనా ఇచ్చేస్తుందా? అంటే అక్కడ- ఇప్పటికీ ఆ భావన ఉందంటారా? ఇప్పుడు మీరు చెప్పే భావన లేదంటారా? అంటే నా పర్సనల్ గానైతే చాలా తక్కువైందని అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి చిన్న పిల్లలు అప్పుడే వివాహం చేయడం, బాల్యంతర బాల్య వివాహాలు వివాహాలు అవి ఒక్కటి ఆగిపోయినాయి, ప్లస్ కానీ ఇది కూడా. బాల్య వివాహాలు ఆగిపోయినాయి, ఉమ్, కానీ కొన్ని విషయాల్లో ఇంకా ఉంది. ఓకే. ఉమ్, ఇంకా మొత్తం సహజంగా గబక్కనే ఏదన్నా ఒక మాట వచ్చేటప్పుడు వాడు అబ్బాయి ఉమ్, వాళ్ళు మగవాళ్ళు ఓకే. అన్న మాట వస్తుందా రాదా? ఉమ్, నువ్వు ఆడపిల్లవి చేయాలి అని yes, ఓకే. వస్తుంది కదా. ఉమ్, బట్ కాకపోతే కొన్ని సందర్భాల్లో అంటాం ఉమ్, ఏంటి అంటే, ఇప్పుడు కాలం పిల్లలు ఏమంటారో తెలుసా? అది మగవాళ్ళు ఫ్రెండ్స్తో కలిసి అంటే అన్న తమ్ముడో పిక్నిక్లకి టూర్లకి వెళ్ళినప్పుడు లేని ఇబ్బంది మమ్మల్ని పంపించడానికి మీకు ఏంటి Yeah. ప్రాబ్లం అంటారు ఉమ్, కదా. ప్రాబ్లం ఉంది, ఎందుకంటే అబ్బాయిలు ఎక్కడన్నా ఏదో ఒక చిన్న రూమ్లో అన్నా ఏదన్నా అడ్జస్ట్ Yes. అయిపోగలుగుతారు, ఉమ్, ఎక్కడైనా వాళ్ళు స్నానాలు చేయగలుగుతారు. కానీ మనం ఆ పని చేయలేం ఇంకా. ఉమ్, మనం వెళ్ళిన ప్లేస్లో చుట్టూ ఉన్నటువంటి రక్షణ చూసుకోవాలిగా. ఎలా పడితే అలా మనం ఉండడానికి నువ్వు yes. ఓన్లీ ఆడవాళ్ళనే పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందో మనకు తెలియదు, ఉమ్, ఎంతవరకు భద్రతనిస్తుంది అనేది మనకు తెలియదు, ఇది ఇంపార్టెంట్. ఆ రూముల్లో ఎన్ని కెమెరాలు ఉన్నాయో మనకు తెలియదు ఇవాళ ఉన్న టెక్నాలజీ అవును. ప్రకారం చూస్తే. మరి సమాన హక్కులు అంటే ఇట్లాంటి విషయాల్లోనా?
అంటే వాళ్ళకి ఇచ్చి మాకెందుకు సహజంగా అడిగేది ఇది. వాళ్ళనైతే పంపిస్తారు, మమ్మల్ని మనల్ని అయితే పంపివ్వట్లేదు. పంపించరు. ఎందుకు పంపించరు? ఆడ అమ్మ వాళ్ళు కూడా ఇన్ని కారణాలు చెప్తే వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారేమో. సమాన హక్కులు పంపించండి. పోనీ దాంతోపాటు పోనీ ఫాదర్ అన్న వెళ్ళండి, లేకపోతే అమ్మ వెళ్ళు, ఇంకొకళ్ళు వెనకమాల మానిటరింగ్ చేస్తూ వీళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినా ఫేస్ అంటే సహాయం చేసేవాళ్ళు, పక్కన ఏం ప్రాబ్లం లేకుండా చూసుకునేవాళ్ళు, అక్కడి అన్నీ జాగ్రత్తగా పరీక్షించి అంత అక్కే బాగుంది అనిపించేట్లా వాతావరణం మనం ఇవ్వగలిగితే అప్పుడు ఇచ్చేది. పంపించి నాకు సమాన హక్కులని వాళ్ళు వెళ్తున్నప్పుడు మేమెందుకు వెళ్ళకూడదని వెళ్ళి అక్కడ రేపు ఏదన్నా ఇబ్బంది వస్తే సమస్య ఎవరికి? హక్కులు అడగటం తేలిక, ఆ హక్కులు తీసుకున్నాక నువ్వు ఎంత బాధ్యతగా ఉంటావు, ఆ హక్కులు నువ్వు ఎంత సంరక్షిస్తున్నావు అనేది కూడా అవసరం. సమాన హక్కులు అని తీసుకుని సమానం అంటే వాళ్ళతో పాటు మేము కూడా సమానమే, నిజమే సమానమే, ఆకాశంలో అర్ధ భాగం మనం. మరి వాళ్ళు ఏంటంటే ఒక బండి నడవాలంటే 2 చక్రాలు ఉండాలి. స్త్రీ పురుషులు ఇద్దరు లేకపోతే సమాజం నడవదు, ఇద్దరు ఉండాలి. ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదు. ఆ భావన మనకి ఉంటుంది, అంతకు ముందు కూడా లేదు. నిజంగా చెప్పాలంటే స్త్రీవాదం అని ఒకటి వచ్చింది కదా, ఏం చెప్తున్నారు వాళ్ళు? ఉన్న స్త్రీవాదం ఏంటి? నేను చేసిన పిహెచ్డి విషయం స్త్రీవాదం. అవును. ఏంటి అసలు స్త్రీవాదం అంటే? స్త్రీ ఎలా ఉండాలనా మీరు చెప్తుంది? కాదు కదా. ఆ స్త్రీవాదంలో సగం పైగా మనం మగవాళ్ళనే తిడుతున్నాం, సగం పైగా మగవాళ్ళనే తిడతారు. వాళ్ళు మమ్మల్ని ఇలా అని చేస్తున్నారు, అలా అని చేస్తున్నారు. ఆ అణిచివేత చేస్తుంది ఎవరు? మళ్ళీ అణిచివేతకి కారణ బిందువు నువ్వే కదా. నువ్వు చిన్నప్పటి నుంచి నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావో పెద్ద అయినాక అతను అలానే ఉంటాడు. నువ్వు ఇంట్లో నీ కొడుకును చెప్పాల్సినవి అన్నీ చెప్తూ స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలో చెప్తే పెళ్లి చేసుకున్నాక తన భార్యకి తను గౌరవం ఇస్తాడు. అది చూసి పిల్లవాడు కూడా ఇస్తాడు. అదే ఇంట్లో ముందు నువ్వు భార్యని గౌరవించినప్పుడు వాళ్ళు కూడా చెయ్యరు అవన్నీ. మరి నువ్వు అమ్మగా తన బాధ్యత కదా. సో తర్వాత అత్తగారుగా మరి నీకు ఈ స్త్రీ కోడలు ఒక ఆడ మనిషే కదా. మరి నా కొడుకు అని కొడుకుకి ఇచ్చే ఇది నీ కొడుకుకి ఇవ్వద్దనట్లా. మరి ఇంకొక కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాతావరణానికి సర్దుకుపోవడానికి అంత కొంత టైం పడుతుంది. నీ కూతుర్ని చూసినట్టే కోడల్ని చూస్తున్నావా? కోడలు చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూస్తావు, కూతురు పెద్ద తప్పు చేసినా చిన్నదే, అది ఏమీ లెక్కలేదన్నట్టు ఉంటావు. మరి ఇన్ని తప్పులు మనమే చేస్తా వాళ్ళని ఎందుకు తిడుతున్నాం? తప్పులంతా మనమే చేస్తున్నాం కదా. కొన్ని చోట్ల మగవాళ్ళు చేస్తూనే ఉన్నాయి, వాటి మీద సరిదిద్దాలి, వాటి కోసం ప్రయత్నాలు పోరాటాలు చేయండి కాదనట్లే. ముందు మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలిగా. మనల్ని మనం కరెక్ట్ చేసుకోకుండా ఇంకొకటి చాలా బాధ కలిగించే విషయం, భర్త చనిపోతే ఆ స్త్రీని ఈ రోజుకి సమాజంలో ఎలా చూస్తున్నారు? అవును, వాళ్ళని మనుషుల్లాగా చూస్తున్నారా? లేదా అంటరాని వాళ్ళని చూసినట్టు చూస్తారేంటి? ఇతనితో స్త్రీని కూడా గౌరవించాలి కదా, స్త్రీనే కదా అంతే. సో జీవితంలో ముందు వెనక ఒకళ్ళు ముందు పోవటం ఒకళ్ళు వెనక పోవటం ఉంటాయి. మరి భార్య చనిపోయిన భర్తని అలా చూడట్లేదే, మరి ఎందుకు ఆ స్త్రీకే ఆ అవమానం? అది కూడా ఎవరు చేయరు, స్త్రీలే చేస్తారు. ఎందుకు చేస్తున్నావు? మరి ఇక్కడ మార్పు తీసుకురండి ముందు. నేను స్త్రీవాదులను అయితే ఇదే అడుగుతా. మగవాళ్ళల్లో మార్పు సంగతి తర్వాత అడుగుదాం, వాళ్ళని అడగాల్సినవి, వాళ్ళ నుంచి మనకి రావాల్సినవి మనం తీసుకుందాం కొట్లాడి. కానీ మనం చేయాల్సినవి, మనం సరిదిద్దుకోవాల్సినవి ఇన్ని ఉన్నప్పుడు, అన్నీ మన చేతుల్లోనే ఉండి మనం చేయాల్సినవి మనం చేయకుండా వాళ్ళ మీద ఎందుకు మనం పోరాటాలు చేయటం? ముందు మనల్ని మనం సరిదిద్దుకోవాలిగా. మీరు ఎన్నో అదే నవల్స్లో వాటిల్లో వీటిలో చాలా రాస్తారు, ఇలా ఉండు అలా ఉండు అని. స్వేచ్ఛ అని ఒక నవల ఉంది. సో సహజీవనమే ఉంటుంది దానిలో. చేయమన్నా బాగుంది, కానీ అక్కడ చివరిగా దానికి బాధితురాలు అవుతుంది ఎవరు? స్త్రీ. అన్ని రోజులు ఉండి వచ్చేసేస్తే తర్వాత అన్ని రకాలుగా ఆమెగా బాధితురాలు. వాళ్ళ సినిమాల్లో అవేగా చూపిస్తున్నారు. అవి చూసి సమాజం ఇదే ఫెమినిజం, నిజంగా అదే అనుకుంటున్నారు. స్వేచ్ఛ అన్న అదే అసలు ఫెమినిజానికి స్వేచ్ఛకి తేడా కూడా తెలియదు వాళ్ళ తరానికి. అసలు ఫెమినిజం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. పదం బాగుంది, ఫెమినిజం అంటే మనకి నచ్చినట్టు మనం ఉండడం, మనకి నచ్చిన చోటకి మనం వెళ్ళడం, మనకి నచ్చిన పని చేయడం, ఇది ఫెమినిజం అనుకుంటున్నారు వాళ్ళు. ఆ రకంగా చూస్తే నా దృష్టిలో అయితే ఫస్ట్ ఫెమినిస్ట్ సీతాదేవి. ఫస్ట్ ఫెమినిస్ట్ ఆమె. ఈ ఫెమినిస్టులకి ఆమెకి చాలా వ్యత్యాసం ఉంది. రావణాసురుడు ఎంతో మంది స్త్రీలను తీసుకొచ్చి చెరసాల్లో పెట్టాడు.
ఆయనకి శాపం ఉండడం వల్ల మిగతా స్త్రీలను ఎవరిని అనుభవించలేదు. ఆయనకు ఒప్పుకోకపోతే తీసుకొచ్చి చెరసాల్లో బంధించేసి ఉంచాడు. హనుమ సీతాన్వేషణకి వచ్చి, అమ్మ నా వీపు మీద ఎక్కువ, నేను నిన్ను తీసుకెళ్తానంటే నేను పరపురుషుణ్ణి తాకనని, నా భర్త వచ్చి చంపాలి, నా భర్త పరాక్రమం తెలియాలి అదంతా అంటూ ఇంతమంది స్త్రీలని బలవంతంగా తీసుకొచ్చి రావణాసురుడు చెరసాల్లో పెట్టాడు. ఒక స్త్రీని తప్పు దృష్టితో చూసినా బలవంతంగా అనుభవించాలనుకున్న ఇవన్నీ చేస్తే ఆ పురుషుడికి ఎటువంటి శిక్ష పడాలి సమాజానికి తెలియాలి అని. ఆ స్త్రీలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి, వాళ్ళందరూ బయటికి రావాలి. నేను నీతో వచ్చేస్తే మరి ఆ స్త్రీల పరిస్థితి ఏంటి? ఇది కదా మరి ఫెమినిజం అంటే. తన తోటి స్త్రీల గురించి ఆలోచించింది. అది కదా మరి స్త్రీవాదం అంటే. మనం మన వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి కదా, మన స్త్రీలని ఇంకా ఎలా అభివృద్ధి పదంలోకి నడిపించాలి అని ఆలోచించాలి కదా. కుటుంబంలో ఎంతగా నలిగిపోతున్నారు మరి వాళ్ళు. స్త్రీ స్వేచ్ఛ కావాలి అంటారు, ఆ స్వేచ్ఛ వాళ్ళు అడుగుతుంది ఆర్థిక స్వేచ్ఛ. సో సంపాదించిన డబ్బులు భర్తకే ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం అనేది ఓకే, అది తప్ప రైటా అనేది మనం దాన్ని విశ్లేషణ చేయలేం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి ఉంటే, అన్నిటిని బట్టి ఉంటాయి. మరి వీటన్నిటిని మనం ముందు సరిదిద్దుకుని ఆ తర్వాత ఇచ్చేద్దాం. కానీ వాళ్ళ పిల్లలకి స్త్రీవాదం అంటే తెలియదు, స్వేచ్ఛ అంటే తెలియదు, రెండు ఒకటే. సో ఫెమినిజం అనే పదం వాడితే స్వేచ్ఛగా బతికేయచ్చు, ఫెమినిజం అంటే స్వేచ్ఛ అనుకుంటున్నారు. ఎలా అయినా చేసేయచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, ఎలా అయినా వస్త్రధారణ ఉండొచ్చు, వేషభూషణ ఉండొచ్చు, మాట్లాడచ్చు, ఏదైనా చేసేయచ్చు. అదే స్త్రీవాదం, అదే స్వేచ్ఛ అనుకుంటున్నారు. అవి రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది, అది అసలు తెలియట్లేదు. అలాగే మ్యామ్, అంటే ఆధ్యాత్మికత వైపు వెళ్తూ ఉంటే ధర్మ మార్గంలో అయితే ఉండొచ్చు అనేది. ధర్మ మార్గంలోనే ఉండాలి మనిషి అనేవాడు. ఎవరైనా మానవ జన్మ ఎత్తిన మనిషి జీవితంలో ధర్మ మార్గంలోనే నడవాలి, ధర్మమే ఆచరించాలి. ఇప్పుడున్న జనరేషన్ అంటే యువత ఆధ్యాత్మిక గ్రంథాల వైపు ఎక్కువగా ఎందుకు ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నారు? ఒక కారణం మనం పాఠ్యపుస్తకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం. ఓకే. ఇంకొకటి దానిలో ఉన్నటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి అనేది తెలియకపోవటం. సో సపోజ్ రామాయణం అనుకోండి, ఏముంటుంది, రాముడు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, సీతాదేవిని ఎలా పెళ్లి చేసుకున్నాడు, ఇదే కదా అని అనుకుంటారు. అది కాదు, దానిలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయని ఇంట్లో మనం చెప్పగలిగితే వాళ్ళు వాటి వైపు ఆకర్షితులు అవుతారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు కాలంలో అయితే నేటి యువత అయితే వాటి గురించి చాలా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఏదైనా చెప్తే వినడానికి కూడా వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. అండ్ వాళ్ళు ఏదైనా సినిమాలు చూసినా, సీరియల్స్ చూసినా, దానిలో ఎన్ని చూసి నిజంగా ఇలాగే జరిగిందా, దానిలో చాలా అంటే ఇప్పటి కాలం మనకి అర్థం కావు. ఆ కాలంలో ఉన్నటువంటి మాయలు మంత్రాలు ఇవన్నీ చూసి నిజంగా ఉన్నాయా, అసలు మంత్రం అంటే ఏంటి, ఇవన్నీ మనం చెప్పామనుకోండి, నా మంత్రం అంటే ఇది కాదు, ఇలా అక్షరాలు మనం మాట్లాడేటువంటి ప్రతి అక్షరం కూడా ఒక మంత్రమే. నిజంగా మాట చెప్తే తెలుగు భాష కూడా ఎంత అభివృద్ధి చెందుద్దనండి. మరి అక్షరాల సముదాయమే కదా మంత్రాలు కూడా. మనం మాట్లాడేటువంటి ప్రతిదీ కూడా ఇది. దానిలో ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఎంత సైన్స్ ఉందో వాడి ఎంత టెక్నాలజీ ఉందో చెప్పండి. అలా అన్ని విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో చదవడానికి. అని సహజంగా ఏముంది, రామాయణం రాముడు కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు ఇలా చెప్పేస్తూ ఉంటే, భారతం అంటే అంతా ఇదే ఉంటుంది. రెండు కుటుంబాల మధ్య సమస్య, రెండు కుటుంబాల మధ్య గొడవలాగా చెప్తే దాన్ని అలాగే చూస్తాడు. అలా కాదు, దీనిలో ఎన్నో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, ఎన్నో రహస్యాలు ఉన్నాయి, సృష్టి రహస్యాలు కూడా ఉన్నాయి, కళలకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పండి, వాళ్ళందరూ ఎందుకు చదవరు? ఆల్రెడీ ఇప్పుడు యువత అయితే వాటన్నిటిని తెలుసుకోవడానికి వాటి వైపు ఆకర్షితులే. ఎవరైనా చెప్తున్నా కూడా వింటున్నారు. మధ్యలో ఒక తరం అదంతా మిస్ అయింది. దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇంకా మనకి. ఇప్పుడు మీరు ఫిలిమ్స్ కూడా కొన్ని వస్తున్నాయి దేవుడికి సంబంధించి, సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలు చూసి వీళ్ళు నిజంగా ఆ సినిమాలో స్టోరీ నిజమా కాదా అని రీసెర్చ్ చేయడానికనే వీళ్ళు పుస్తకాలు చదువుతున్నారు. ఒక రకంగా మంచి పరిణామమే అనుకోవాలేమో సినిమాలు. అది కూడా అంటే నిజంగా ఆ క్యారెక్టర్ అంతేనా, కల్కి సినిమా అప్పుడు వచ్చినప్పుడు కర్ణుడి ఇంతేనా, అసలు ఏంటి కర్ణుడు ఏంటి, కర్ణుడి స్వభావం ఏంటి, అన్ని చదువుకోవాలంటే మళ్ళీ భారతం దగ్గరికి వచ్చి మొత్తం తీసి చదువుతున్నాడు. అర్జునుడేంటి, కర్ణుడేంటి, వీళ్ళిద్దరి గురించి తెలుసుకోవాలి. భారతం పుస్తకం తీసి చదువుతాడుగా. లేకపోతే అర్జునుడి గురించి రాసిందో, కర్ణుడి గురించి రాసిందో పుస్తకాలు 4-5 ఉంటాయి, అన్నీ చదువుతారు. దానికి వాళ్ళకి అవైలబుల్ ఉన్నటువంటి ఏది ఏంటి అనేది వాళ్ళకి ఒక అవగాహన అయితే వస్తుంది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అన్నీ వాళ్ళకి కూడా ఒక అవగాహన అయితే వస్తుంది. ఇప్పుడు కొంచెం పెరిగిందనే అనుకోవాలి కంపారిటివ్లీ పాత దాని మీద. బట్ కానీ ఇంకా
పెరగాలి. పెరగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అది ఒక ఆధ్యాత్మిక గ్రంథాలే కాదు. అవంతా హిందూ ధర్మం. మన సనాతన ధర్మం. ఆచారాలు, సంప్రదాయాలు. నువ్వు ఒక గుడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఒక అధికారిని కలవడానికి ఎలా వెళ్ళాలి? అసలు నీ వస్త్రధారణ ఎలా ఉండాలి? అది ఆడవాళ్ళకనే కాదు, మగవాళ్ళకి కూడా. నీ వస్త్రధారణ ఎలా ఉండాలి? ఎక్కడికి ఎలా వెళ్ళాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? ఇన్ని నేర్పిస్తూ ఉంటే అంతేనా. మరి కరోనా వచ్చినప్పుడు అప్పుడు అందరూ మొదలుపెట్టారు. చాలా వరకు మీకు ఐడియా ఉందలే, చాలా వరకు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు, వేదాలు వీటన్నిటి మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. మన జీవన శైలిలో ఉన్నటువంటి అన్నీ మనకు ఆ పుస్తకాల్లోనే ఉన్నాయి. మనం ఆహారం ఎలా తినాలి, మనం తినే ఆహారం కూడా ఎలా ఉండాలో కూడా వాళ్ళు చెప్పారు. మనం ఎన్నింటికి లేవాలి, ఎప్పుడు అన్నం తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఇన్ని విషయాలు మన దానిలో ఉన్నాయి. మన హిందూ ధర్మంలో ఉన్నాయి. ఆ హిందూ ధర్మం యొక్క గొప్పతనం చెప్పండి ముందు. అప్పుడు వాళ్ళు అన్నీ చేస్తారు. సూర్య నమస్కారం మనం చేయం. సూర్యుడికి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే కదా, ఎదురుగా కనిపిస్తున్నటువంటి భగవానుడు. కానీ మనం వదిలేసిన, మన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దాన్ని మనం వదిలేసిన అన్యమతస్థులు దాన్ని పాటించి మనల్ని మించిన బలవంతులు అయిపోతున్నారు. ఆ విషయం మనకు తెలుసా మరి? అది నిజం. మీరు ముస్లిం నమాజ్ టైములు చూడండి. మన సూర్యోదయం టైంలో అండి ఉదయాన్నే 5ంటికి చేస్తారు సూర్యోదయం టైం, మధ్యాహ్నం 12ంటికి చేస్తారు, సాయంత్రం సూర్యాస్తమయం టైంలో చేస్తారు. మనకి మరి సూర్యోదయం సూర్యాస్తమయాల్లో ఆచమనం చేయటం ఇవన్నీ ఉన్నాయి కదా. సూర్యునికి అర్ఘ్యమీయటం ఉంది కదా. ఆ అర్ఘ్యమీయటం వల్ల వచ్చే నీకు శక్తి వస్తుందిరా, దాని పవర్ వస్తుంది. ఎందుకు? ఆయనకి ఇచ్చేటప్పుడు దాన్ని రాగి చెంబుతో ఇస్తాం. ఆ సూర్యకిరణాలు ఆ రాగి చెంబు దానికి ఎఫెక్ట్ అయ్యి దానివల్ల మనకి శక్తి వస్తుంది. మరి ఇవన్నీ మనం చెప్తే పిల్లలు చక్కగా పాటిస్తారు. మనం కూడా వాళ్ళకి అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. మన ధర్మాన్ని మనం పాటించట్లేదు. మన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని మనం మన పిల్లలకి చెప్పటం లేదు. అది చెప్తే మన ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనం, ఈ హైందవ ధర్మం యొక్క గొప్పతనం పిల్లలకి ఎంతో. సినిమాలు చూసి తెలుసుకోవటం ఒక ఎత్తు, ఇంట్లో మనం చెప్పి చేయించడం వల్ల దానివల్ల ఉండేటువంటి ప్రయోజనం వేరు. నా గుడికి రా అంటే అబ్బా గుడికి ఎందుకమ్మా అంటారు. అరే గుడికి వెళ్తే దేవుడు కోరికలు తీరుస్తాడన్న విషయం పక్కన పెడితే ఇంకా నీకు ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పొచ్చు కదా. వాళ్ళు ఇచ్చే తీర్థం ఎందుకమ్మా తీర్థం తీసుకోవడం అంటారు. దానిలో ఎన్ని కలిపితే నీకు తీర్థం పడొస్తుంది, నీ ఆరోగ్యానికి ఎంత మంచిది, షటారు వల్ల ఉపయోగం, ధ్వజస్తంభాల వల్ల ఉపయోగం. అలా అటన్నిటితో పాటు ఒక చరిత్ర కూడా తెలుసుకోవచ్చు. శిల్పకళా నైపుణ్యం, దానిలో ఎంత చరిత్ర ఉంటుంది. వాళ్ళు చెక్కే శిల్పాలలో ఎన్ని కథలు ఉంటాయి. ఇవన్నీ మరి పిల్లలకి తెలుస్తాయి కదా. అవన్నీ చూస్తుంటే ఒక క్షేత్రానికి తీసుకెళ్ళిన ఆ క్షేత్ర విశిష్టత, ఆ ప్రాంతం యొక్క సామాజిక జీవన విధానం అన్నీ మన ధర్మంలో మరి ఎక్కడ ఏది దాచిపెట్టారు. మన ధర్మం యొక్క గొప్పతనం తెలియాలంటే మరి ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రి వీటన్నిటి గురించి చెప్తూనే ఉండాలి. మా ఎలక్ట్రానిక్ మీడియాలో, మాధ్యమాల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తున్న ప్రవచనాలు వినడంతో పాటు మన ఇంట్లో మన వంతు బాధ్యతగా చెప్పి చేయిస్తూ ఉంటే పిల్లలు అన్నీ అలవాటై మన హైందవ సనాతన ధర్మం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. లేకపోతే దానికి కుంటుపడేటువంటి పరిస్థితులు వస్తాయి. మన ధర్మాన్ని మనం చెప్పటం ఈరోజు కాలంలో చాలా అవసరం. మన ధర్మం గురించి మనం చెప్పకపోతే పక్కవాడు వచ్చి మన ధర్మం గురించి చెడుగా చెప్పి విషాన్ని నింపుతున్నాడు. అది కూడా తప్పు మనదే. ఈ మధ్యకాలం చూసాం కదా రీసెంట్ గా అసలు హిందూ దేవతల గురించి ఎలా మాట్లాడుతున్నారు. మరి మనం మన ధర్మం గురించి మనం ఉండి అలా మాట్లాడుతున్నారంటే అది మరి వాళ్ళ ధైర్యమా ధైర్యమా లేకపోతే ఏం చేయలేరు అని? ఏమి చేయలేకపోవడం కదా. మనం మన వాళ్ళకి చెప్పట్లేదు కదా. మనం క్వశ్చన్ చేసే ఇది ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తే అది కాదురా, మా ధర్మంలో ఉన్న గొప్పతనం ఇది, మా దైవత్వంలో ఉన్న గొప్పతనం ఇది అని మనం వాళ్ళకి ధీటుగా సమాధానం ఇవ్వగలుగుతున్నామా? అలా ఇవ్వగలిగే విధంగా మనం తయారు చేయట్లేదు మరి మన పిల్లల్ని, తరాలని, వచ్చే తరాల వాళ్ళని మనం అలా తయారు చేయట్లేదు. అది మన తప్పే కదా. తయారు చేయవలసిన అవసరం మనకే ఉంది. అలాగే మేడం, మీరు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి పరిశోధనలు చేయబోతున్నారు? ఇంకా పుస్తకాలు ఎలాంటివి రాయబోతున్నారు? మాకు భాషా అధ్యయన్ సంస్థ అని ఒకటి ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్. అయితే దానిలో తెలుగులో ఉన్నటువంటి సాహిత్యాన్ని, భక్తి సాహిత్యాన్ని, వేరే అన్ని రకాల సాహిత్యాన్ని, ప్రస్తుతానికైతే భక్తి సాహిత్యాన్ని హిందీ వాళ్ళకి పరిచయం చేసేటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నాం. మొత్తం అన్ని రకాలుగా మన తెలుగులో భక్తి సాహిత్యం చాలా పెద్ద భక్తి సాహిత్యం. మనకున్నటువంటి కవులు కానివ్వండి, ప్రాంతాలు కానీ అన్నీ
చారిత్రక నేపథ్యం కానీ అన్నీ చాలా గొప్ప గొప్పవన్నీ. వాడిని హిందీ వాళ్ళకి తెలియదు. వాళ్ళందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలోనే భాగంగా మొల్ల రామాయణాన్ని మ్మ్. హిందీలోకి అనువాదం చేస్తున్నాను. ఓకే. ఒక గొప్ప విషయం ఏంటంటే మ్మ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు రామాయణాన్ని రాసినటువంటి ఒకే ఒక్క మహిళ మొల్ల. ఏ భాషలో కూడా స్త్రీ రామాయణం రాసింది లేదు. ఇది లేదు. ఎంత మట్టికి తెలుసు, చివరికి మన యా. తెలుగు వాళ్ళకు కూడా తెలియదు. అవును. మ్మ్. రామాయణాలు చాలా మంది రాశారు, అందరూ మగవాళ్ళే ఉన్నారు. మ్మ్. ఒక స్త్రీ రాసినటువంటి రామాయణం అంటే మొల్ల రామాయణం. ఓకే. మిగతా ఏ భాషల్లో ఒక స్త్రీ రామాయణం రాసినట్లేదు. అంటే ఆ రామాయణానికి ఈ మొల్ల రాసిన రామాయణానికి డిఫరెన్స్ ఏంటిమా? వాల్మీకి రామాయణం అంతా అనుష్టుప్ ఛందలో ఉంటుంది. అదంతా అసలు సంస్కృతంలో రాశారు ఆయన. ఓకే. మన మొల్లద రామాయణానికి వచ్చేటప్పటికి ఆమె చక్కగా తేట తెలుగులో మ్మ్. సరళమైన భాషలో ఓకే. కంద పద్యాలలో మ్మ్. రాసిందామె. దానితో పాటు అంటే వాల్మీకి మహర్షి 100 శ్లోకాల్లో చెప్పినటువంటి దాన్ని మ్మ్. ఈమె సరళంగా తేట తెలుగులో సీస పద్యంలో ఒక్క పద్యంలో వివరించేసింది. ఓకే. ఆ మధ్య మధ్యలో మన తెలుగులో ఉన్నటువంటి సామెతలను వాడుతూ మ్మ్. వీటన్నిటిని వాడుకుంటూ సరళంగా ఒక మాట ఉంటుంది, అర్థం కానటువంటి సంస్కృతం పదాలన్నీ చొప్పించి మ్మ్. నేను కవిత్వం పద్యాలు రాస్తే ఎవరికి ఉపయోగం? చక్కగా చదివే వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తూ మ్మ్. ఆ రామతత్వాన్ని తెలుసుకుంటూ సీతమ్మని భక్తితో సేవిస్తూ వాళ్ళు చక్కగా చదువుకుంటే నేను రాసిన నా రచనకి చదువుకున్న వాళ్ళకి సార్థకత ఉంటుంది కదా అని. అంటే వాల్మీకి రామాయణాన్ని దీన్ని కంపేర్ చేయలేం. ఓకే. అంటే అది సంస్కృతంలో ఉంది. ఆయన మొత్తం రామకథను చెప్పారు. ఎవరు ఆ వాల్మీకి మహర్షి తర్వాత ఎవరు రాసినా దాన్ని ఆధారంగా చేసుకుని పుస్తకాలు రాస్తున్నటువంటి వాళ్ళమే. అది అంటే లేకపోతే అసలు రాయలేం కదా. యా, అవును. సో అది ఎప్పటిదో దాన్ని కథను తీసుకుని ఆమె మ్మ్. తెలుగులో తేట తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా. అర్థమయ్యే విధంగా మ్మ్. తేలికైనటువంటి పదాల్లో కంద పద్యాలలో చక్కగా వివరిస్తూ రాముడి యొక్క రూపవర్ణనని కానీ ఆయన వివాహ ఘట్టాన్ని కూడా చాలా చక్కగా వర్ణిస్తూ ఉంటుంది అన్నమాట. అన్ని కొన్ని చోట్ల వర్ణన ఎక్కడ అవసరం అనిపిస్తే ఆమె అక్కడ ఎక్కువగా వర్ణిస్తూ, అవసరం లేదన్న చోట చాలా క్లుప్తంగా వర్ణించేసేసి మ్మ్. చాలా సరళంగా రాసింది. ఎవరైనా చదవగలిగేటట్లుగా రాసిందనమాట. ఓకే. వల్ల అలాగే చివరిగా సాహిత్యంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మనకి ఇచ్చే అంటే సలహా మీరు ఏవైతే పాటించారో అవి. ఏది రాసినా భాషకి ప్రాముఖ్యత ఇవ్వాలి. మనదంటూ ఒక శైలి ఉండాలి. భాషకి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం, పదాలు వాడుకలో అంటే కొత్త కొత్త పదాలని సాధ్యమైనంత వరకు తెలుగు పదాలలో అర్థం చేసుకునేటువంటి భాషలో, అర్థం కాని పదాలు అంటే తెలుగు పదాలు అన్నాం కదా అని అర్థం కాని పదాలతో కాకుండా మ్మ్. అలా అని వాడుకలో లేని మనకు కొన్ని పదాలు ఉంటాయి, ఓకే. వాటిని కూడా పరిచయం చేస్తూ మ్మ్. అలా సామెతలని లోకోక్తుల్ని వాటన్నిటినీ ఈ కాలానికి పరిచయం చేస్తూ సందర్భాన్ని బట్టి బలవంతంగా చొప్పించడం కాకుండా మ్మ్. ఎక్కడన్నా అవసరం వస్తే చక్కగా ఆ సామెతను వాడి దానితో దాన్ని ఇది చేస్తా తేలికగా అందరూ అర్థం చేసుకుని చదివేటట్లుగా రచనలు చేస్తే ఇది చక్కగా చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. ఓకే. చివరగా అంటే ఫైనల్గా ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న అన్ని సంఘటనలు చూస్తున్న యువతులకి ఏం చెప్తారు మీరు? అంటే మీరు అన్ని రకాలుగా చూసారు కదా, ఆధ్యాత్మికత పరంగా, సాహిత్యము, బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటారు, సో రాజకీయ పరంగా ఇవాళ కాలంలో ఉన్నటువంటి మనం అందరం అనేటువంటి మాట ఇవాళ పిల్లలకి మనం ఏమీ చెప్పలేమండి. మనం ఏమి చెప్పినా వాళ్ళు వినరండి. వాళ్ళు ఏమంటున్నారంటే మనం ఇలా అంటున్నాం తల్లిదండ్రులు, పిల్లలు ఏమంటున్నారంటే మీరు చెప్పే పద్ధతుల్లో చెప్తే మేము ఎందుకు వినమని వాళ్ళు అంటున్నారు. అది సహజంగా ప్రతి తరంలో ఉంటూ ఉండేటువంటి మాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటూ ఓపికగా ఒకరు చెప్పింది ఒకళ్ళు వింటూ, ఎందుకు చెప్పారు మా మంచి కోసమే కదా అని పిల్లలుకి, వాడికి ఏదన్నా సమస్య ఉందేమో ఆ కారణం వల్లే చెప్పాడేమో అని తల్లిదండ్రులు ఇలా ఆలోచించుకుని ఇద్దరు సమన్వయం చేసుకుంటూ వెళ్తే అందరికీ బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా యువకులు ఆకర్షణలకి, చెడు అలవాట్లకి, అంటే ఒక్కడేదో చేశాడని వాళ్ళని చూసి మనం ఇదవ్వకుండా మంచి చెడుని వివేచనతో అర్థం చేసుకుంటూ ఓర్పుగా నడుస్తూ అన్ని
సహజంగా ఒక వెహికల్ కానీ ఏదన్నా ఒక ప్రయాణం చేసి అంటే నాది నేను అనేటువంటి స్వార్థం లేకుండా పక్కవాడి గురించి కూడా ఆలోచిస్తూ జీవితంలో అడుగులు ముందుకు వేస్తూ ఉంటే అది వాళ్ళకి, కుటుంబానికి, సమాజానికి అందరికీ మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. హిందూ Thank you. ధర్మం గురించి అలాగే రాజకీయ అంశాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.